అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు పూల నాగరాజు గారు మన మధ్యలో ఉన్నారు. సార్ నమస్తే. నాగరాజు గారు బాగున్నారండి? బాగున్నాను. మొట్టమొదటిసారిగా సిగ్నేచర్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఓకే, థ్యాంక్ యూ. పూల నాగరాజు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. 42 ఇయర్స్. ఓకే, 42 ఇయర్స్ అంటే 40 ఇయర్స్, 40 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఈ మధ్యకాలంలో మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే రన్నింగ్లోనే ఉన్నారు. ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఎందుకు పూల నాగరాజు గారు ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీగా కానీ ఎందుకు మీకు అవకాశం కల్పించలేకపోయారు? వాస్తవం చెప్పాలంటే 99లోన మా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచమ్మా, నువ్వు రెడీ కామ్మా అని అప్పుడు చెప్పాడు. అప్పుడుండే పరిస్థితుల్లోన అక్కడుండే రాజకీయ నేపథ్యంతో నన్ను నమ్మి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చిన ఒలుకుంటప్ప అనే అతనికి నేను ద్రోహం చేయకూడదనే ఉద్దేశంతో నాకు ఈసారి వద్దు సార్ అని చెప్పాను. సారు అట్లా కాదు, చూడు ఒకసారి అని అన్నాడు. అప్పటి నుంచి ప్రతిసారి నా భార్య పేరు కూడా ఒకసారి వచ్చింది 2004లో పరిశీలనలోకి. పార్టీ ఏ రోజు నన్ను పక్కన పెట్టాలా, నాకు అవకాశం ఇవ్వకూడదని ఆలోచించాలి. పరిస్థితుల ప్రభావంలో కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్స్ ఒక నాయకుడు నాకు ఇవ్వకూడదని ఎందుకు అనుకుంటాడో అక్కడ ఉండే పరిస్థితుల ప్రభావం రాష్ట్రం మొత్తం మీద బేరేసుకొని ఆయనకు ఉండే ఇబ్బందులు ఆయనకుంటాయి. అంటే ఇబ్బందులు అంటే ఇప్పుడు వాల్మీకి మీ సామాజిక వర్గంలో మీ దాంట్లోనే ఉన్నారు కొంతమంది, అంటే మీకంటే జూనియర్స్ కావచ్చు, చాలామంది వాళ్ళైతే ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాల పొజిషన్స్లో వచ్చేస్తున్నారు. కానీ పూల నాగరాజు గారు మాత్రము కేవలం ఒక జెడ్పీటీసీ ఒకటి ఇచ్చారు చైర్మన్గా. జెడ్పీటీసీ చైర్మన్గా 94లో జెడ్పీటీసీ, దాని తర్వాత జెడ్పీటీసీ చైర్మన్ 2014లో జెడ్పీ చైర్మన్ వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీకు మళ్ళీ ఆర్టీసీ చైర్మన్గా మళ్ళీ వచ్చేసి జిల్లా అధ్యక్షునిగా ఇచ్చారు. అంటే ఈ గడిచిన కాలంని చూస్తే మీకు కాకోకుండా అంటే ఇంక చాలామందికి ప్రోత్సహించుకుంటూ వచ్చారు, మీకు ఎందుకు వెనకడుగు వేశారు? నేను ఇక్కడ క్లారిటీ ఉండాలి. చెప్పండి. అధికారం ఉన్నప్పుడల్లా నేను కూడా అధికారంలో ఉన్నా. ఓకే, జెడ్పీటీసీగా ఉన్నాను, జెడ్పీ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు అధికారం వస్తే ఈరోజు నేను అధికారంలో ఉన్నా. ఇక్కడ ఎక్కడ నాకంటే అక్కడ సాధ్యాసాధ్యాలు ఏమున్నావని చూసుకొని ఉన్నది ఒక అవకాశం వచ్చింది అనుకోకరికి కమ్యూనిటీలో. ఆ కమ్యూనిటీ డెవలప్ కావాలా, ఆ నాయకుడు బాగుండాలని పోరాడినాం. మేము ఆయనకు వస్తే నాకు వస్తే ఆయన అనే ఆలోచన ఏ రోజు రాలే. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే పూల నాగరాజు గారు అనంతపురం జిల్లాలో మంచి పేరున్న వ్యక్తి, ఒక పవర్ఫుల్ లీడరే అంటారు ఎవరన్నా అడిగినా. మరి ఎందుకు పూల నాగరాజు గారిని ఎందుకు అంటే ఈ రాజకీయంగా ఏమైనా మీకు ఏమన్నా అట్లా రాజకీయాలు లేదో నేను ఒకటే దయచేసి ఇక్కడ ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు లేవు. అవకాశాలు అనేది కొందరికి వస్తుంది, అదృష్టం ఉండాలా. రెండోది రాజకీయ నేపథ్యం ఎట్లుంటుందంటే ఆ ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే గెలుస్తారనే అధినేత చూస్తాడు, అతనికి అవకాశం ఇస్తారు. పార్టీ ఓడిపోయినప్పుడు అందరూ ఓడిపోతున్నారు, పార్టీ గెలిచేటప్పుడు అందరూ గెలుస్తున్నారు. బట్ ఒక నాయకుడిని తీసుకొని వచ్చిన తర్వాత ఆ నాయకునికి శక్తి సామర్థ్యాలు అధినాయకునికి తెలుస్తుంది. దాంతో బేరే చేసుకొని అవకాశాలు కల్పిస్తారు. అంటే అధినాయకుని దృష్టిలో మీరు ఉన్నట్టా లేనట్టా అని ఖచ్చితంగా ఈరోజు చెప్పేదేనో. ఈరోజు ఎంతోమంది 2014 నుంచి 19 తర్వాత 19 నుంచి 2004కి చాలామంది కష్టపడినారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని గెలిపించాలని ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో కేసులు పెట్టుకున్నారు, ఎంత అరాచకాన్ని భరించినారు. వాళ్ళందరికీ రాలేదే. నాకు ఈరోజు అధినేత కానీ మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఫస్ట్ లిస్టులోనే నన్ను ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు జిల్లా అధ్యక్షునిగా ఇచ్చినారు. అంటే కష్టపడిన వాళ్ళకి మీరు ఇచ్చారని చెప్పి అంటున్నారు, కానీ కొత్త వాళ్ళందరూ వచ్చేసే నేను అదే చెప్తున్నా. కుల సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ భాగంగా ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మా కమ్యూనిటీలోన దాదాపు ఈ 2 జిల్లాలు కర్నూలు అనంతపురం ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 3 శాసనసభ్యులకు టికెట్ ఇచ్చారు, ఒక ఎంపీకి ఇచ్చారు, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీకి ఇచ్చారు. అంటే ఒకే ప్రాంతం అంటే అనంతపురం కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఓకే ఇంతమందికి అవకాశం కల్పించినప్పుడు
మిగతా కమ్యూనిటీస్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి కదా. అదే అంతమందికి వచ్చిన అవకాశం మిమ్మల్ని ఎందుకు వరించలేకపోతుంది? అది ఎందుకు నాకు వచ్చింది అవకాశం 99లో వచ్చింది, 99లో వచ్చింది. కాదు వీళ్ళు ఎవరికి లేకుండా ఫస్ట్ ఛాన్స్ నాకే వచ్చింది. నాకు ఆ రోజు ఉండే పరిస్థితులు బట్టి, నేను ఆ రోజు ఉండే నేపథ్యం బట్టి నేను సాహసించలేకపోయి ఉండొచ్చు కదా. పార్టీ నాయకుడు నన్ను సంతోషంగా చూడమ్మా అని గట్టిగా చెప్పాడు కూడా. అప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ అదృష్టం కూడా ఉండాలి కదా రాజకీయాల్లో. చూడి ఎంత కష్టపడినా ఘోరంత అదృష్టం ఉంటేనే అవకాశాలు వచ్చేది. అదే మీరు అంత కష్టపడి జస్ట్ అంటే అదృష్టంలో మిస్ అయ్యారంటారా? న్యాచురల్లీ ఉండొచ్చు, పరిస్థితులు అట్లా కల్పించి ఉండొచ్చు. నాకు సంతోషం ఉంది తెలుగుదేశంలో. నేను ఒక సామాన్య కుటుంబము, నా కుటుంబంలో రాజకీయ నేపథ్యం లేదు. ఓకే, నాకు ఏ రోజు పార్టీ 42 సంవత్సరాలు నన్ను పక్కన పెట్టాలా, నాకు అవకాశం ఇవ్వకూడదని ఏ రోజు పార్టీ ఆలోచించాలి. అంటే పార్టీ ఆలోచించకపోయినా పక్కన వాళ్ళు ఏమైనా ఎవ్వరు అందరూ నాకు మంచివాళ్ళు, నాకు అందరూ సహకరించినారు. సహకరించింటేనే ఈరోజు ఈ పొజిషన్కి వచ్చింటాం. నాకు ప్రత్యర్థులు ఎవరు లేరు మా పార్టీలో, ఎవరు లేరంట? లేరు, 100% లేరు. అభిప్రాయ భేదాలు ఎవరికైనా వస్తాయి. కానీ మీ జిల్లాలోనే అంటే మీకు కాలువ శ్రీనివాసులు గారికి కొంచెం వైరం ఉంది, ఎడబాటు దూరం ఉంది అనేసి అని అంటున్నారు. ఒకటే తెలుసుకో, కాలువ శ్రీనివాసులు నేను ఒక సన్నిహితంగా ఆయన నాకు ఒక అవకాశాలు కల్పించే విశ్వ ప్రయత్నం చేసేవాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన పాత్ర కూడా ప్రధానంగా ఉంది. ఎందుకు ఆయన నన్ను అప్పుడు వచ్చి ఇప్పుడు ఉందంటారు? ఇప్పుడు ఊరికే ఊహలు అంతే. మేమేమో ఎప్పుడు పత్రికల ముఖంగానే బహిరంగ కానీ ఎక్కడైనా మాట్లాడినామా, కొట్లాడినామా, ఏదో చేసినామా అంటే ఇంటర్నల్గా ఉంది అని చెప్పేసి అన్నదమ్ముల అభిప్రాయ భేదాలు వస్తాయి. నేను కాలువ శ్రీనివాసులు నా అభిప్రాయ భేదాలు ఎవరైనా చెప్పినచ్చు, కానీ మా ఇద్దరికి మాత్రం లేదు. మీరు కాలువ శ్రీనివాసులు పోయి అడిగినా చెప్తారు ఈ మాట. నన్ను అడిగాడు కదా, ఆయన కూడా నాకు మావాడే అంటాడు. దానికి ఆ భేదాభిప్రాయాలు అనేది ఉండదు. అదే అభిప్రాయాలు వేరే ఉంటాయి అంతే. ఒకరోజు ఇప్పుడు ఒక ఇంట్లో ఒకరు కూర అంటే ఇష్టం, ఇంకొక కూర అంటే ఇష్టం ఉండదు. ఒకే తల్లిదండ్రులు ఉంటారుగా, అంతే అంటారు. కూర తినేంత మాత్రం అన్నదమ్ములు వేరైపోతారా? ఓని చట్నీ అంటే ఇష్టము, ఓని పెరుగు అంటే ఇష్టము. అంటే 2024లో పూల నాగరాజు గారు ఇట్లా ఎంపీ టికెట్కి ట్రై చేశారు అనేసి అన్నారు. ఎలా మిస్ అయిందంటారు? అంటే ఇక్కడ 2 రకాలు. 100కి 100 రూపాయలు నాకు వస్తుందని ఆలోచన పార్టీ కూడా, పబ్లిక్లో కూడా IVRS కాలు పెట్టడంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల అంబికా లక్ష్మీనారాయణకి ఇవ్వాల్సి వచ్చింది పార్టీ. దాన్ని మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. అంబికా లక్ష్మీనారాయణ కూడా పార్టీకి 23 సంవత్సరాలకి ఇవ్వాలి అవకాశం. నాకు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఇచ్చింది. నాకు మళ్ళీ ఏదైనా కావాలంటే కమిటీలోనే నన్ను అన్నింటిలో ప్రోత్సహించింది. అంబికా లక్ష్మీనారాయణ వచ్చిన తర్వాత ఆయనకు అవకాశం కలిపి పార్టీ అధినేత నిర్ణయించుకుంటున్నాడు, స్వాగతించాలా, అంతే తప్ప వేరే ఆలోచన చేయాలి. అంటే స్థానికంగా ఉన్న మీకు కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కదా. రాజకీయాల్లో స్థానికత అనేది వెళ్ళిపోయింది. అవకాశాలు ఎవరికి వస్తావు, ఈక్వేషన్స్ ఎవరికి వస్తావు, వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఓకే, పూల నాగరాజు గారు సీనియర్, అంటే 42 ఇయర్స్ ఇండస్ట్రీలో మీరు అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినారు. రాజశేఖర రెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారిని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అందరినీ చూశారు కదా. 2019 నుంచి 2024 ఈ మధ్యకాలంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు మీకే తెలిసిన పేరు చెప్పు. కొత్త ముఖ్యమంత్రి 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పేది. ఆయన ఒకటే తెలుసుకో, మిమ్మల్ని నేను ఒక సూటిగా అడుగుతా ఉన్నా, చెప్పండి. 19 నుంచి 24 ఈ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది? ఈరోజు వాతావరణం ఎలా ఉంది? ఈరోజు ప్రజాస్వామ్య విలువలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంటే అంటే ఏ విధంగా మీరు ఎక్కడైనా తీసుకో, పోలీస్ హరాస్మెంట్ కానీ, పబ్లిక్ హరాస్మెంట్ కానీ, మరి లీడర్ల హరాస్మెంట్ కానీ, ఏ కోణంలోనైనా చర్చకు సిద్ధం. ఆ రోజు ఉండే వ్యవస్థలకి ఈ రోజుకి ప్రజాస్వామ్యం. నిన్నే అంబేద్కర్ జయంతిలో ఒక ముఖ్యమైన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చరిత్రలో జరిగిన నిర్ణయాలు తీసుకొని మా కమ్యూనిటీలో బీదోళ్ళకి సాయం చేసినారు. జైలుకు పోయిన వాళ్ళని తన విచక్ష అధికారంతో చేస్తున్నారు. అంటే స్వేచ్ఛ ఉంది ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వం నిన్న కూడా ఏదో గొడవ జరిగింది అనేసి గొడవ ఏమిలే, మామూలుగా సేమ్ అదే మీ ఆర్టీసీ గత మాజీ చైర్మన్ ఏదో జరిగింది అన్నారు. గుర్తింపు కావాలనే నాయకత్వంకి పోరాడాల్సింది తప్పదు. ప్రతిపక్షంలో ఉన్నారు, ఏదో గుర్తింపు రావాలి కదా. 10 మంది వస్తే ఇప్పుడు మేము వేలుల్లో ఉన్నాం,
వాళ్ళు 10 మందో 25 మందో 50 మందో వస్తే 100 మంది వచ్చినా ఏమవుతుందంటే డౌన్ డౌన్ అంటారు. అది మామూలే కదా. దాన్ని మనం కులబద్ధకం తీసుకోరాదు కదా. మొత్తం సీన్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఏం జరిగిందంటారు అక్కడ? అక్కడ ఏమి జరిగిందిలే. ఆ అమ్మాయి ఏదో కమ్యూనికేషన్ మిస్ఫైర్ ఏదో కమ్యూనికేషన్ అయినట్లుంది. ఏమైందో తెలియదు ఎవరికాడ. జరుగు అన్నాడని వేరే వాళ్ళు అంటే నన్ను జరుగునని ఆమె అనుకునిందంట. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. ఒక అధికార పార్టీ ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ కావాల్సిన వాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు అందరూ గౌరవంగా నడుచుకునే బాధ్యత అందరూ. ఒక క్రౌడ్ ఉన్నప్పుడు ఎవరు పోతే బాగుంటుంది, ఎవరు పోతారని కొంచెం స్లోగా పోయింటే అయిపోయిందిగా. ఇప్పుడు ఆయన మహానుభావుడు అవకాశం కల్పించిందనికే రాజ్యాంగంలో ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నాం. అలాంటి వ్యక్తి దాని దగ్గర మనం న్యూసెన్స్ చేయడం అనేది మన విఘ్నతకే వదిలేయాలి. మీ పక్క జిల్లా అంటే అధ్యక్షుడు నేను ఎంఎస్ రాజు గారు కూడా శాసనసభ్యులు. ఆయన కొంచెం గౌరవంగా ఉంటాడు. ఆయన ఎవరు కానీ అగౌరవపరిచిన దాఖలు లేవు. అలాంటి వ్యక్తి అగౌరవపరచడం అనేది ఊరికే అది అపోహ అంతే. మేమందరూ అక్కడే ఉన్నాం, సీన్ ఆఫ్ ఆఫీస్లో ఉన్నాము. జరుగు అని ఎవరు అన్నాడంట, ఆమెను కాదు అని ఉండేది. ఆమె నన్ను అన్నాడు అనుకొని ఆయన మా ఫీల్ అయ్యి అది కొంచెం ఇష్యూ చేసింది. అదే నేను అనేది, మనకి అవకాశం వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి ఓర్పు సహనం ఉండాలి. ఆ జయంతిని దిగ్విజయం చేయాలి. ఒక పండుగ వాతావరణం రావాలి. ఒక అద్భుతమైన రోజు, భారతదేశంలోనే ఒక ముఖ్యమైన దినం. అలాంటి దినం రోజు ప్రతి ఒక్కరు తమ కాంట్రిబ్యూషన్ ఉండాలనేది నా వర్షం. బాగా జరిగిందంటారు నిన్న? బాగా జరిగింది. ఎలాంటి సంఘటనలు ఇప్పుడు నేను చెప్తాను చూడ, 10% ఎక్కడైనా లీకేజ్ ఉంటుంది, 100% ఏది ఉండదు. 10%, 2%, 3% డిస్టర్బెన్స్ ఉండే ఉంటుంది. అదొక డిస్టర్బెన్స్ అంటారు అంతే. డిస్టర్బెన్స్ కాదు, ఆమెకి ఏం ఫీల్ అయిందో ఆమెకి తెలీదు, నాకే తెలీదు. నేను అక్కడ చూసాము ఏదో మాట్లాడుతుంటే మళ్ళీ గమ్మని వెళ్ళిపోయారు. సరేలే కామ్ అయిపోయిందని మేము కూడా పట్టించుకోవాలి. ఏం జరిగిందంటారు మీరు మధ్యలో ఇది వచ్చిన టాపిక్ ఏం జరిగిందంటారు? దాన్ని కంటిన్యూ చేయండి మీరు. ఏం జరిగింది అంటే నిన్న అంటే ఈ సంఘటన కాకోకుండా కలెక్టర్ గారి మీటింగ్లో మీరు ఏదో చెప్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు. అంటే ఒక చెప్తాను చూడు, ఒక అబ్బాయి తల్లికి శిక్ష పడి ఉంటే వాళ్ళ అవ్వ దగ్గర ఆ పిల్లోడు ఉంటే ఆ పిల్లోడు వాళ్ళ అవ్వ చనిపోతే ఆ పిల్లోడు అనాథ అవుతాడంటే 50 లక్షల రూపాయలు ఫండ్ తెప్పించి ఆ పిల్లోనికి ఎఫ్డీ పెట్టించి ఆ అమ్మాయిని ఎవరైతే వాళ్ళ అమ్మ ఉంటారో ఆ అమ్మాయికి ఇతనుకుండే అధికారంతోనూ అది పడిండే కన్వర్షన్ రిమూవ్ చేయించినాడు. 20 ఏళ్ళ కిందకి ఎస్సీ ఎస్టీ ఎవరు గర్భవతి చేసినారో తెలియడం లేదు, రేప్ చేసిండేది. కానీ ఎస్పీ గారు దాన్ని ట్రేస్ అవుట్ చేసి 2-3 రోజులు ఆ ముద్దాన్ని రేప్ చేసినాడు ఎవడు, గర్భవతిని చేసినాడు ఎవడో తెలియకుండా 15 ఏళ్ళుగా నడిచింది గతంలో, 5-6 ఏళ్ళ కిందట. ఓకే, దాన్ని ఈరోజు బయటికి తీస్తూ ఉన్నాడు. ఇది ఫ్రీ ఉండడం వల్లనే కదా. ఓకే, అంతేగాని ఇక్కడ అధికారుల ఒత్తిడి, రాజకీయ ఒత్తిళ్ళు, ఎవరు ఒత్తిడితో ఉంటే అవన్నీ ఎలా చేయగలుగుతారు? నిన్న అది చేశారంట ప్రోగ్రామ్. ఓకే, మంచి ప్రోగ్రామ్ చేశారు. అదే 2019 నుంచి 2024 వరకు అన్ని అరాచకాలు జరిగాయి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత బాగా జరుగుతుందంటారు. నేను అని కాదు, నీ మనస్సాక్షికి చెప్పు. నాకు వస్తాను కదా, నువ్వు కరెక్ట్ అప్పుడు జరిగింది. మీరు పార్టీ గురించి ఈ రాష్ట్ర పౌరుడుగా, ఈ రాష్ట్రంలో నువ్వు బాధ్యుడిగా గతంలో జరిగిండే పరిపాలన ఇప్పుడు జరిగిండే పరిపాలన అంటే మీరు వచ్చిన తర్వాత కూడా దాడులు అనేవి జరిగినాయి. ఎక్కడైనా చూపించచ్చు. నీకు ఒకటే చెప్తున్నాను చూడండి, ఒక చిన్న అమ్మాయిని వాడు ఇది చేస్తే ఉదయం లోపల వాడంతా కూడా ఈ చట్టం బలమైన చట్టం తెచ్చినారని వాడంతా కూడా చెరువులో మందు తాగి చచ్చిపోయినాడు. ఎక్కడ కానీ ఇప్పుడు గతంలో 100లో చూపిస్తాం, ఇప్పుడు నీకు ఎక్కడ 10లో కూడా. అంటే మీ జిల్లాలోనే అంటే పక్కన ఎక్కడో రామగిరి మండలంలో ఎక్కడో ఒకటి రేప్ కేసు జరిగింది, 8 మంది. అది అలాగేనే అయిపోయింది? లేదు, అది ట్రేస్ అవుట్ చేస్తున్నారు కదా, సీరియస్గా ఉంది కదా సబ్జెక్ట్. అది వాళ్ళని పట్టుకొని వస్తున్నారు. అది మొత్తం పిక్చర్. చాలా మంది అంటే మహిళల పైన అత్యాచారాలు జరిగాయి. 100% ఈ ప్రభుత్వంలో జరగవు. చంద్రబాబు నాయుడు స్త్రీలంటే గౌరవం. తెలుగుదేశం ప్రభుత్వానికి ముందు నుంచి రామారావు గారి నుంచి నేటి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తారు. ఎవరు కానీ అలాంటి దాన్ని సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. మీరు ఛాలెంజ్ చేసి చెప్తాను ఖచ్చితంగా 100%
నిజంగా నిజంగా. ఇప్పుడు మీరు అడిగేవన్నీ కరెక్ట్గా చెప్పేస్తారా? ఆ, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీ కాన్స్టిట్యున్సీలో మీ ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అనేక దూషించారు అనేసి చాలా సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చింది. దానిపై మీరేమంటారు? మరి నేను ఒకటేను, నువ్వు చెప్పేది జరిగిపోయిందని ఇప్పుడు మా అనంతపురం హెడ్ క్వార్టర్లో అది చెప్తున్నాను కదా, దానికి అంత వివరణ ఇవ్వడమైంది, శాసనసభ్యుడు దాని క్షమాపణ చెప్పడమైంది, అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎక్కడైనా మీరు ఏది జరగలేదు అంటే ఇది నేను చెప్పేది నేను అనేది, ఇప్పుడు అతను ఎవరైనా కానీ సపోర్ట్ చేసినారు ఆ రోజు, పార్టీ కానీ అతను కానీ ఎవరైనా బహిరంగ వచ్చి లేదు మా ఎమ్మెల్యే కరెక్ట్ అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదే. ఆ ఎమ్మెల్యే దాన్ని నేను అనలేదు అని చెప్పినా ఆయన కావాల్సిగా వచ్చి మళ్ళీ సారీ చెప్పినాడు కదా. చెప్పాడుగా, మీడియా ముఖ్యంగా చెప్పాడుగా. ఓకే, జిల్లా అధ్యక్షునిగా అంటే మీ పార్టీలో వాళ్ళు గ్రూపులుగా డివైడ్ అయినారండి. జిల్లా అధ్యక్షులుగా మీరు ఎటువంటి సమన్వయాన్ని? ఎవరు గ్రూపులు లేవు, అందరూ బాగున్నాం, అన్ని ప్రోగ్రాములు చేస్తున్నామా లేదా? ఎక్కడైనా ప్రోగ్రాం జరగలేదంటే గ్రూప్ అనమాట. ఇప్పుడు ఎక్కడికి ప్రోగ్రాం జరగలేదో చెప్పు. అంటే మీ కాన్స్టిట్యున్సీలో 2 గ్రూపులు ఉన్నాయి కదా, ఎక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు. అంటే ఎక్స్ ఎమ్మెల్యే గారిది ఒకటి, ఇప్పుడు ఎమ్మెల్యే గారిది ఒకటి, అంటే ప్రభాకర్ చౌదరి గారిది ఒక గ్రూపు, మీ వర్గం ఒకటి. కార్యకర్తలు చాలామంది ఈరోజు నిస్సహాయంగా ఉన్నారంట, అంటే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగడం లేదు అంట. నాది కాన్స్టిట్యున్సీ కాదు, నాది ఈ కాన్స్టిట్యున్సీ కాదు, నేను ఈ జిల్లా అధ్యక్షుడు. ఓకే, అంటే జిల్లా అధ్యక్షునిగా అంటే ఈ అనంతపురం కాన్స్టిట్యున్సీ అట్లా క్వశ్చన్లోనే రాంగ్ ఉంది. ఓకే చెప్పండి. క్వశ్చన్లోనే రాంగ్ ఉంది. ఓకే, ఓన్ చేసుకునేది వేరు, చెప్పేది వేరు సార్. అంటే ఇప్పుడు మేము ఎక్కడికి పోయినా మనది అంటాం కాబట్టి దాన్ని ఇప్పుడు ఆ వరుడు అంటే ఇంకో రకంగా పోతుంది మీడియా. ఓకే, మీ జిల్లా అధ్యక్షునిగా అనంతపురం కాన్స్టిట్యున్సీ నేను ఒకటే చెప్తున్నాను, గత 20 ఏళ్ళుగా ప్రభాకర్ చౌదరి ఈ పార్టీకి లీడర్. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ విషయం ఏంటంటే, లోకేష్ గారు కార్యకర్తలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ కార్యకర్తలని చూసుకోవాలి, కార్యకర్తల ఇంపార్టెన్స్ ఏంటి, కార్యకర్తలని బలోపేతం చేసుకోవాలా అని ధోరణిలో ఆయన వెళ్తుంటే, అనంతపురం అనంతపురంలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అంటున్నారు. అంటే వాళ్ళు చాలా నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే కొంతమంది ఒక వర్గము, కొంతమంది ఒక వర్గము అనే ఇందులో వెళ్తున్నారు అనేసి బయట అందరూ చాలా బాధపడుతున్నారు. నేను ఒకటే సోదరా, నీకు ఒకటే రాజకీయాల్లో 2 రకాలు. ఒక లీడర్షిప్ అనేది ఎప్పుడైనా కానీ 20 ఏళ్ళుగా ప్రభాకర్ చౌదరి ఇక్కడ లీడర్. కొన్ని అనివార్య కారణాల వల్ల దగ్గుపాటి ప్రసాద్కి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. కొత్త ప్రాంతము పార్టీ గెలిచాలా, రూలింగ్ రావాలనే ఒక ఈక్వేషన్స్లో ప్రసాద్ గారికి ఇచ్చింది. ప్రసాద్ గారికి అందరూ కష్టపడ్డారు, ప్రభాకర్ చౌదరి కూడా పనిచేసినాడు, అందరూ పనిచేసిన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత కొంత కమ్యూనికేషన్స్లో కొన్ని అభిప్రాయాలు, కానీ ఎక్కడ బహిరంగంగా నేను వేరు వాళ్ళు వేరు అని ఎక్కడ వాళ్ళిద్దరు కూడా మాట్లాడలేదే. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా, చాలామంది మాధ్యమాల్లో వాళ్ళు కూడా నీ విషయాలని ఇగో ఈ విధంగా ఉన్నాయి. ఎప్పుడు ఇప్పుడు మన ఇద్దరు కూడా మాట్లాడేటప్పుడు ఇప్పుడు నన్ను ఇగో హట్ అయ్యే మాటలు మాట్లాడితే నేను మాట్లాడతాను కదా, అంతే తప్ప ఎవరు బహిరంగ వచ్చి బాహీ ఏమి లేదు కదా. అన్నీ సరిపోతాయి రాజకీయాలు అభిప్రాయ భేదాలే అని చెప్తున్నాను కదా, అవి తాత్కాలికమే. ఇప్పుడు ఒకరికి అకామిడేషన్ తర్వాత ఇంకొకరికి అకామిడేషన్ లేకున్నప్పుడు కొన్ని ఇన్కన్వీనియన్స్ వస్తుంది. పార్టీ అవన్నీ చూసుకుంటుంది. పార్టీ విల్ బి డ్రైవ్ ఆల్ లీడర్స్ని ఎలా ఎప్పుడు డ్రైవ్ చేయాలో పార్టీ స్పష్టంగా తెలుసు. ఈ అనంతపురం జిల్లాలో అంటే మీరు పరిశీలించిన ప్రకారంగా అంటే మీ జిల్లా అధ్యక్షులుగా అన్ని నియోజకవర్గాలు కరెక్ట్గా ఉన్నాయంటారా? 100కి 100. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా బాగా పని చేస్తున్నారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పేది ఒక ఎమ్మెల్యే గారే, ఏ ఎమ్మెల్యే అయినా నీకు ప్రాబ్లం ఉందంటే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ప్రజలు పట్టించుకోలేదు, కార్యక్రమాలు చేయడం లేదు, మా బాధ్యత ఏమి? పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు మానిటరింగ్ చేయడం జిల్లా అధ్యక్షుడు. ఎక్కడైనా ఒక బలమైన లీడర్కి ఇబ్బంది అయిన పోస్టు రాలేదో లేదా ఆయన ఆర్థికంగా ఏదైనా వెసులుబాటు కావాలన్నప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము గౌరవ శాసనసభ్యులకు చెప్తాం, చూస్తారు, వాళ్ళు కూడా పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో మీ మొత్తం జిల్లాలో జరుగుతున్నది ఒకటి ఏంటంటే, అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ఒక ఎమ్మెల్యేకి మాత్రమే పరిమితమై ఉన్నారు, మిగిలిన ఎమ్మెల్యేలను పట్టించుకోరా అని జనాలు చాలామంది వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఉండేది జిల్లా హెడ్ క్వార్టర్లో పార్లమెంట్ ఆఫీస్, చిన్న ప్రోగ్రాం కానీ పెద్ద ప్రోగ్రాం కానీ ఇక్కడే చేయాలి. మన తాడపత్రికి పోయాం, ముఖ్యమంత్రి రాకుండా ముందు ఒకటి ఇఫ్తార్కి పోయాము, అంతకుముందు ఏదో ఇన్ఛార్జి మంత్రి గారు నేను డాక్టర్ సంఘానికి పోయినా ఆడ చేసాం.
కార్యకర్తల మీటింగు గుంటకల్లోనో గుత్తిలోనో చేశాం. సింగనమల్లో 2 సార్లు పోయాను. మొన్న ఉరుకొండకు పోయాను. ఇంకెక్కడ పోలే. మరి ఎందుకు ఈ నిరుత్సాహం అనేది అంటే నేను అందుకే మీకు చెప్పాను. ఇప్పుడు ఎమ్మెల్యేలకి అక్కడ వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. ఇప్పుడు ఎక్కువగా ఊహించుకుంటే క్యాడర్ కూడా, అందుకే గౌరవ ముఖ్యమంత్రి పదే చెప్తారు, అసంతృప్తి అనే మాటలు మాట్లాడకూడదు అని. ఉంటే పని చేయించుకోవాలి. నువ్వు ఎమ్మెల్యేని గెలిపించినావు, ఆ ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత నీకు ఎందుకు చేయలేదు అనేది 1-4 సార్లు అడగాల. ఆయన చెప్పినప్పుడు ఇని మళ్ళీ ఆ పని వేరే పని అయినా చేసుకోనాల. నాకు ఇప్పుడు ఊర్లో 2 బలమైన నాయకులు వస్తారు. ఒక స్టోర్ కావాలంటారు. ఎమ్మెల్యే గారు ఒక సాఫ్ట్ కార్నర్ 1 రూపాయలు ఉంటుంది, ఎమ్మెల్యే గారు 1 ఇతను ఇస్తే పబ్లిక్ ఏమైనా డిఫర్ అవుతుందని ఉంటుంది. ఇతనికి ఇచ్చినప్పుడు ఇతను ఆపోజిషన్ అయితే చేస్తాడు. అతను ఏం చేయాలి? అది కాకుండా ఇంకోటి ఆప్షన్ అడగాల. అడిగినప్పుడు అది చేయకపోతే అప్పుడు తప్పు పట్టాలి. నాకు స్టోరే కావాలా, నాకు ఫీల్డ్ అసిస్టెంటే కావాలా, నాకు అదే కావాలా అని ఇగోకపోయినప్పుడే లీడర్షిప్ దెబ్బతింటుంది. అట్లా కాకుండా సర్దుబాటు చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటాం. అనంతపురం ఎమ్మెల్యే మీద చాలా మట్టుకు అది ఆయన వ్యక్తిగతం. అంటే జిల్లా అధ్యక్షుని బాధ్యత నేను చెప్పేది ఆయన పార్టీ ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాడు. చక్కగా పార్టీ యాక్టివిటీస్ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా చేస్తున్నాడు. వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడదలుచుకోలేను. ఆయన వ్యక్తిగతంగా ప్రజలు ఎవరికి నేను కబ్జాలు కావచ్చు కాదు, అవన్నీ నేను చెప్తున్నాను. ఆయన చేయడంలే, ఆయన పైన బురదేస్తున్నారు. కొన్ని వాస్తవాలు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆయన ఎక్కడ పోయినా 2-3 చోట్ల ఆయన ఎంట పోయినా పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంది ఆయన. ఒకటి మరి 3 man కమిటీ ఎవరు వేశారా ఇప్పుడు వేస్తారు అనేసి ఇప్పుడు ఊహలకి ఎవరైనా ఆన్సరబుల్ కాదు. అంటే జిల్లా అధ్యక్షునిగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ఊహలకి ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు నేను చెప్పేదానికి కాదు. పార్టీ ఉంది, యంత్రాంగం ఉంది, ఇంత స్ట్రక్చర్ ఉంది. 40 సంవత్సరాలు ఈ పార్టీని నడిపిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు. ఆయన అన్ని విషయాలు క్రోడీకరించి ఏ సమయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడు. ఓకే, అంటే ఎటువంటి ఏవైనా సమస్యలు వస్తే అనంతపురం ప్రజలు మీ దగ్గర రావచ్చు కదా. ఎమ్మెల్యే దగ్గర పోయి ఎమ్మెల్యే జరగని న్యాయం అక్కడ ఇప్పుడు నేను పార్టీ ప్రోగ్రాంలు చూసేవాడు. పార్టీ నన్ను ఏం పెట్టింది, క్యాడర్కి ఏదైనా సాయం చేయాలంటే ఆ ఎమ్మెల్యేతోనే ఒప్పిస్తాను. వేరే ఎందుకు? నా ఎమ్మెల్యే, నా పార్టీ ఎమ్మెల్యే ఖచ్చితంగా చేస్తాడు. నాకు ఆ డౌట్ లేదు. ఆ ఎమ్మెల్యే పనిచేయడు కార్యకర్తలకి నాయకులకి అనే అభిప్రాయం నాతో లేదు. ప్రతి ఎమ్మెల్యే మా పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా చేస్తాడు. వాడు నేను చెప్తే కదా ఇందాక, వాడు ఎక్కువగా నేను ఒక సీనియర్ లీడర్తో కంపేర్ చేసి జూనియర్ లీడర్ వచ్చి డామినేషన్ చేసినప్పుడు ఈ సమస్య వచ్చేది. ఓకే, మీరు చెప్పింది బాగుంది. అంటే పార్టీ కార్యకర్తలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఏం న్యాయం జరిగినా జరగకపోయినా ఎమ్మెల్యేతో మీరు చేయిస్తారు అంటున్నారు. అదే అంతే, ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే పార్టీలో న్యాయం అంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమేనా, కూటమికి సంబంధించిన అంటే కూటమి ఉన్నారు కాబట్టి ఇప్పుడు జనసేన మళ్ళా బీజేపీ ఇప్పుడు మేము 2 అంటే వీళ్ళకి కూడా సమన్యాయం జరుగుతుందంటారా? ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షుడు మన టీసీ వరుణ్ గారు ఉన్నారు, మళ్ళా రాజేష్ గారు ఉన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు. మేము కలిసి మీటింగులు పెట్టుకుంటున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం. మాలో భేదాభిప్రాయాలు ఉంటే మేము ఎందుకు కలుస్తాం? అంటే ఈ అధ్యక్షుల వరకు అయితే బాగుంది, అధ్యక్షుల వరకు అంతే క్లియర్గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు, అంతా మీరు బాగున్నారు. కానీ కింద క్యాడర్కి వచ్చే లోపల, కార్యకర్తలకు వచ్చే లోపల జనసేన పార్టీకి సరైన న్యాయం జరగడం లేదు అనేది జనసేన కార్యకర్తలు. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు దామాసా ప్రకారం వాళ్ళకి మాకి పంచుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో మాది ఉండొచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడ స్ట్రెంత్ ఉంటుందో అక్కడ వాళ్ళ అధినేత జనసేన కానీ బీజేపీ కానీ క్లెయిమ్ చేస్తారు. ఈ జిల్లాలో వచ్చే లోపల ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు కనుక ఇక్కడ ఆ ల్యాప్ ఉంటుంది. ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా నేను వచ్చాను. మాకు 4 జోన్లు ఉన్నాయి. 4 జోన్లు ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకి, 2 తెలుగుదేశంకి ఇచ్చారు. ఇది సమన్వయం కాదా? మళ్ళీ ఆర్టీసీలో 4 జోన్లు ఉంటే 2 జోన్లు మిత్రపక్షాలకు ఇచ్చారు, 2 జోన్లు తెలుగుదేశంకి ఇచ్చారు. ఓకే, మీరు మంత్రి దాంట్లో కూడా చూసుకోండి. నా దాంట్లో మనవరికి ఇచ్చారు, జనసేనకి అంటే నేను మాట్లాడే కాన్సెప్ట్ కేవలం లోకేష్ గారు ఏదైతే ఆలోచించుకొని ఉన్నారో, అంటే ఆయన కార్యకర్తల మీద దృష్టి పెట్టారో ఆ కార్యకర్తల గురించి ఆయనకున్న
భావము అందరిలో ఎందుకు లేదు అనేది. అంటే ఒకటి నాయకుడు అనేవాడు ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారు- నేను చెప్పాను మా పార్టీలో స్పష్టమైన మాకు ఆదేశాలు ఇస్తుంది. 19 నుంచి 24 పడిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలనేది దానికే మా యువ నాయకులు ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు మా కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినారు మా లోకేష్ గారికి ఈరోజే ప్రకటించడం జరిగింది. చాలా దాన్ని స్వాగతిస్తున్నాం. కార్యకర్త అధినేత అనేది మొట్టమొదటి నామకరణం చేసింది పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మా కాన్సెప్ట్ ఏమొచ్చింది, ఈరోజు కార్యకర్త అధినేత దేశంలో ఏ పార్టీకి లేదు. ఇది నేను చెప్తుంది కూడా అదే, లోకేష్ గారి భావన ప్రతి ఒక్కరిలో లేదు ఎందుకు అని. వస్తుంది. మీరు అనుకుంటూ ఇప్పుడు నేను ఒకటిను ఇప్పుడు ఒకేసారి ఢిల్లీలో చట్టం చేస్తే కిందికి వచ్చేదానికి టైం పడుతుందా? అది ఢిల్లీ చట్టం కాదు, వినండి. ఇది మన చట్టం, మీ చట్టం, మన చట్టం కదా, మనం పెట్టుకున్న చట్టం కాబట్టి మనం వేస్తున్న అమెండ్మెంట్లు ఏదైనా చేసేటప్పుడు ఒకటి ఇప్పుడు మా అధినేత ఇప్పుడు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేంద్ర జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మా లోకేష్ సార్ ఇప్పుడు అందరూ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎవరు మీటింగ్ రావడం లేదు, ఎవరు ట్రైనింగ్ రావడం లేదు, డేటాతో సాయిస్తున్నాడు. ఇప్పుడు మొత్తం జిల్లాలో సుమారుగా మ్యాక్సిమం 99% అందరూ 1% పోకున్న వాళ్ళు కూడా మళ్ళీ పిలిపించి మేము ట్రైనింగ్ పోండి అంటున్నాం. మొత్తం బూతుల్లో 24 మంది రావడం లేదంటే ఆ 24 మంది పేర్లు నంబర్లు ఇచ్చి మానిటరింగ్ చేస్తున్నాం. అంత క్వీన్ అబ్జర్వేషన్ వచ్చింది. ఇప్పుడు అంత టెక్నాలజీ బాగా వచ్చింది. గతంలో అట్లా ఎప్పుడో పేపర్లు తీసుకోపోయి నేను ఇంత కష్టపడ్డాను ఇంత ఖర్చు పెట్టానంటే ఇదే ప్రసక్తలే. ఈరోజు జనంలో ఉన్నావా లేదా, జనానికి పనిచేస్తున్నావా లేదా, భవిష్యత్తులో నీకు ఉపయోగం ఉందా లేదా అని ఆలోచన చేసే నాయకుడు మా యువ నాయకుడు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది తెలుగుదేశం. ఇంకొక 20 ఏళ్ళు ఈ పార్టీని ఎవరు ఏం చేసుకోలేరు. అంటే ఖచ్చితంగా 100కి 100 రూపాయలు 20 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు ఉంటామంటే 2029లో మళ్ళీ మీరే వస్తారు. అయితే వస్తేనే లేదు వేరే పార్టీ వచ్చేది అంటే మీ జిల్లాలో అన్ని కరెక్ట్గా అన్ని నేను ఒకటే స్థానిక మీకు ఒకటే చెప్తాను సోదరా, స్థానిక ఎన్నికలలో మీకు స్పష్టమైన ఇండికేషన్ వస్తుంది. లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఇక్కడ ఉండే బలమైన నాయకత్వం తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఉన్నారు. 100కి 100 రూపాయలు వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షునిగా ఆయనకు ఒక ఏముంది, మీకు ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ వాళ్ళని సహకరిస్తూ మీరు వెళ్తున్నారు, మీకు ఒక క్లారిటీ ఉంది. కానీ మిగిలిన అంటే స్థానిక ఎమ్మెల్యేలకు మిగిలిన వాళ్ళకి ఎందుకు లేదంటారు? ఇంకోటేను మంత్రి గారు 6 సార్లు గెలిచారు, అనుభవం లేదనుకుంటా ఉంది. వాళ్ళు గుమ్మనూరు జయరాం గారు 3 సార్లు గెలిచారు, ఆయనకు అనుభవం లేదంటారు. అనుభవం ఉండి మరి గుంటకల్లో ఎందుకు? ఒకరు ఎగ్జాంపుల్ చెప్పాను. తాడిపత్రిలో వాళ్ళ పెద్దనాన్న 6-7 సార్లు గెలిచినారు, వాళ్ళ నాన్న గెలిచినారు. అక్కడ బలమైన నాయకత్వం, అదొక బ్రాండ్ అయిపోయినా. ఇక ఇప్పుడు కళ్యాణ్లో సురేంద్ర గారు అక్కడ బాగా పనిచేస్తూ ఉన్నారు, అందరికీ సహకరిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంత అభివృద్ధికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బాగానే చేస్తున్నారు. కానీ వాళ్ళ బంధువులు ఎవరు అల్లుళ్ళు అవన్నీ ఊరికే అబ్లిగేషన్స్ అంతే. ఎందుకంటే మీరు కాన్స్టిట్యూన్సీ వైజ్ చెప్తే కాన్స్టిట్యూన్సీ వైజ్ కాదా ఇప్పుడు అసూయ పరులు అంతేగాని ప్రజలకి ఏమో అందుబాటులో ఉన్నారు కదా, పనులు ప్రజలకు చేస్తే. ఇప్పుడు నాయకులకి ఎప్పటికైనా అసంతృప్తి ఉంటుంది, ఏ పార్టీలో నాయకులకు ఉంటుంది. అది నాయకులకి అసంతృప్తి ఉండే మాట. ఎందుకంటే 100 మంది నాయకులు ఉంటారు, 2 పదవులు వస్తాయి. ఆ 2 పదవుల మీద 98 మంది అగ్నెస్ట్ వాయిస్, అది కరెక్ట్ కాదు కదా. ఓకే. ఇప్పుడు కాలువ శ్రీనివాసులు గారు ఆయన అపారమైన అనుభవం, సీనియర్ లీడరు, ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇంకెక్కడ అనంతపురము సింగనమల కూడా ఆ అమ్మాయి గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు బాగా పాజిటివ్గా పోతూ ఉంది, చాలా పాజిటివ్గా ప్రజల్లో పోతూ ఉంది. చిన్న వాళ్ళతో కూడా అమ్మాయి బాగా సంతోషంగా పనిచేసేకి ఇష్టపడతా ఉంది. మరి ఎందుకు నెగిటివ్ థాట్స్ నేను ఏమంటున్నానంటే, ఒకటి కొత్త ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోయింది, ఒకసారి గెలిచింది, సలహా సహాయం చేసేవాళ్ళు ఒక టీం ఉంది. 3 మెన్ కమిటీ ఎందుకు వేశారని అక్కడ? అప్పుడు ఎలక్షన్లు వేశారు, ఇప్పుడేం లేదు కదా. ఇప్పటికి కూడా అంటే ఒక అంటే ఎలక్షన్లో నేను ఒకటేను, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో సర్వసాధారణంగా ఒక బలమైన నాయకత్వం ఏర్పడుతుంది. ఎడ్ల పెత్తనం ఉంటుంది, ఎడ్ల కాదు ఏం కాదు, ఎవరైనా ఉన్నా అది ఒక నాయకత్వం ఏర్పడినప్పుడు వాళ్ళకి ప్రజలకు సాయం చేసి ఆ నాయకత్వం కంటిన్యూటీ చేస్తారు. అట్లనే వాళ్ళే ఇప్పుడు కేశవరెడ్డి గారికి కూడా అధికారం ఇచ్చారు. నరసనాయుడికి త్వరలో ఏదో ఒక పోస్ట్ వస్తే వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేసేవాళ్ళు. 25 ఏళ్ళుగా వాళ్ళు ఇద్దరూ కష్టపడ్డారు ఆ ప్రాంతానికి. ఇప్పుడు ఇంతకుముందు
ఆమె యామిని బాల ఉన్నప్పుడు పనిచేశారు, ఆమెను గెలిపించారు, ఈమెను గెలిపించారు. వాళ్ళు పనిచేస్తేనే కదా ప్రజలు ఓట్లేసేది, వాళ్ళే పని చేయకుండా ఏం లేదు. మరి ఎందుకు వ్యతిరేకత ఉంది అంటారు? ఎవరికి వ్యతిరేకలేదు. నేను 4-5 సార్లు మేము అందరూ కలిసి ప్రోగ్రాములు చేశాము, పల్లెలకు పోయాము, పెన్షన్లో పోయినాము. ఇప్పుడు నిన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు, అంతకుముందు ఏదో ఒక ప్రోగ్రాం నీళ్ళకి ప్రోగ్రాం పోయినాం, అందరూ కలిసే ఉన్నాం కదా. కానీ డిఫరెంట్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎవరికైనా అభిప్రాయ భేదాలంటే అంతే. అక్కడ సింగనగమల నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీకి సరైన న్యాయం జరగలేదు అంటున్నారు వాళ్ళు కొంతమంది. రమ్మనండి, మాట్లాడతాం, పిలిపించు, నేనే మాట్లాడతాను. దానికి ఏమి ఎలాంటి అట్లా ఉంటే ఆ గ్యాప్స్ ఫిలప్ చేస్తామంటారా? డెఫినెట్లీ, ఖచ్చితంగా, నో డౌట్. అంటే వాళ్ళకి నేను చెప్పేస్తాను. మరి 100 ఏదైనా గ్యాప్స్ ఉంటే నేను ఫిలప్ చేస్తాను. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఐ విల్ డూ వర్క్ ఇట్. ఓకే. గుంటకల్ కూడా నేను చెప్తాను కదా, మీరు అనుకుంటున్నది బయట ప్రపంచమే. బయట అంటే అనేక మాధ్యమాల్లో అనేక మీడియాల్లో కూడా చాలా మట్టుకు అది వ్యతిరేకతతోనే వచ్చింది. అంటే మీ పార్టీని బలపరుచుకుంటున్నట్ట లేకుంటే బలహీనపరుచుకుంటున్నారా? నేను ఎప్పుడైనా అధికారం ఉన్నప్పుడు అద్దాల మేడకే రాళ్ళేస్తారు. ప్రతిపక్షంలో అందరూ బాగా ఇప్పుడు ఆయన 30 రోజుల్లో వచ్చినాడు ఎమ్మెల్యేగా. 30 రోజులు కర్నూలు జిల్లా నుంచి జిల్లాకు వచ్చినాడు. వచ్చింటే ఆయన ఓట్లు వేయకూడదు కదా. ఓట్లు వేసినారంటే ఏమే, ఆయన కావాలా మెజార్టీతో గెలిపించినారు. ఆయన ఎంత సాహసమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చరిత్రలో కసాపురం ఆంజనేయ దేవస్థానం ఏ ఎమ్మెల్యే ధైర్యం చేయాలి, ఆయన చేసినాడు. ప్రజలు ఎంతోమంది మాకేం చెప్తున్నారు అన్న, ఆయన ఏమైనా కానీ మా ఊరిని అభివృద్ధి చెందాలా, దేవస్థానం అభివృద్ధి చెందాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడని అది చేసినారు. ఇది జిల్లాలు బైఫర్గేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా గుత్తి కోటను ప్రోగ్రాం పెట్టించాడు. ఈ ప్రాంతంలో ఉండే అది మన పురాతనమైన దాన్ని ఉత్సవాలు ఏర్పాటు చేశారు, గుత్తికోట ఉత్సవాలు. ప్రజలతో అందుబాటులో లేకుంటే మనం ఏమన్నా మాట్లాడాలా? ఆయన అంటే ఎక్కువ అందుబాటులో నేను ఏమంటా, ఒకరు బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఏమి దుబాయించు బాడని మీరు అనుకుంటారు, పోయి దగ్గర పోతే కానీ తెలిసేది అయింది. ఇప్పుడు ఒకరు స్టైల్ ఆఫ్ వర్కింగ్ అట్లా ఉంటుంది. నాకు తెలిసి అంటే మీరు కాన్స్టిట్యున్సీలో అంటే ఏ నియోజకవర్గం అడిగినా ఆ నియోజకవర్గంలో ఎన్ని తప్పులు జరిగినా ఆ నియోజకవర్గంలో సమన్వయం కోల్పోయినా కార్యకర్తలకు న్యాయం జరగకపోయినా ఏం జరగకపోయినా ప్రతి ఒక్కదానికి మీరు కరెక్ట్ ఇచ్చారనుకుంటాను నేను మీకైతే జిల్లా అధ్యక్షునిగా. ఎందుకంటే ప్రతి ఒక్కటి సమన్వయంగా మీరు అనుకూలంగా సానుకూలంగా మీరు ప్రతి ఒక్క సమాధానం చెప్తుంటే జిల్లా అధ్యక్షుడు సెట్ అయిపోయారు. మీరు ఒకటే తెలుసుకోండి, ఏదైనా చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తే అణువు కూడా బ్రహ్మాండం కనబడుతుంది. ఓకే. అధికారం ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు అభిప్రాయ భేదాలు సర్వసాధారణం ప్రజల్లో కానీ చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తారు ప్రజలు. ఈ పార్టీ వస్తే మేము విమానాలు కొనాలని కొంతమంది, రైలు కొనాలని కొంతమంది ఏమేమో అయిపోతామని ఆశ పెట్టుకుంటారు. అవన్నీ వాస్తవకు వచ్చే లోపల వాళ్ళకి ఇబ్బంది కలిగిన ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, అంతే తప్ప ఈ పార్టీకి 40 ఏళ్ళుగా నిశ్చితమైన నాయకత్వం ఉంది, క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. ఈ దేశంలో ఏ పార్టీకి లేకుండా క్యాడర్ నాయకత్వం ఈ పార్టీకి ఉంది. 130 కోట్ల మంది ఈ పార్టీ సభ్యత్వం ఉంది, 1,30,00,000 మంది. ఇంక ఇందుకైనా బలమైన పార్టీ ఆడుంది దేశంలోనే చూపించు. 44 సంవత్సరాల్లో 28 సంవత్సరాల అధికారం ఉండే పార్టీ ఇదే. మీకు ఎందుకు పాలిటిక్స్ అంటే మీకు రాజకీయాల మీద ఎందుకు అంత ఆసక్తి వచ్చింది? ఫస్ట్ రాజకీయాలకు ఎలా ఎంటర్ అయ్యారు? నేను ఏఎస్పిఎల్ కాలేజ్లో, ఎస్పిఎల్ జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్. అనుకోకుండా మా లీడర్ గతును నువ్వు బాగుంటావని పిలిపించాడు. నాకు ఇది ఎన్టీ రామారావు గారు మా ఊరికి వచ్చారు, మహానుభావుడు. ఆయన చూశాను ఆ రోజు, అట్రాక్షన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అది ఈ పార్టీలో చాలా సంతోషంగా ఉంది. ఇది బీసీల పార్టీ. ఈరోజు నేను ఎక్కడో పూలనారాజు అనేది ఎవరు తెలియదు. ఈరోజు ఇన్ని అవకాశాలు కల్పించినారంటే తెలుగుదేశమే. ఈ పార్టీ నుంచే నాకు ఈ గుర్తింపు వచ్చింది. అంటే 2029లో మళ్ళీ మీదే ప్రభుత్వం వస్తుందంట. 100%. ఇది కూటమి ప్రభుత్వం. 15 సంవత్సరాలు ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రభుత్వం, ఈ కూటమి కంటిన్యూ అవుతుంది. అంటే కూటమి కంటిన్యూ అవుతుంది అంటారా? 100%. ఖచ్చితంగా 100%. ఈరోజు జనసేన టీడీపీ వాళ్ళే కొట్లాడుకుంటున్నాం అంటున్నారు. జనసేనకి ఎక్కడ కూడా ఏ కార్యకర్తకు కూడా ఒక స్టోర్ కానీ
ఒకటి ఏ విధమైన సహకారం వాళ్ళకి అందడం లేదనేసి ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. సోదరా నీకు ఒకటే చెప్తాను, మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లోనే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లో కానీ బలమైన మీటింగ్లో కానీ మీరు వాయిస్ వింటే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం 15 సంవత్సరాలు ఉంటామని ఘంటాపదంగా చెప్తున్నారు 3 పార్టీ అధినేతలు. అంటే అధినేత వరకు బాగుంది, ఇప్పుడు అధినేతల వరకు బాగుంది, కానీ కార్యకర్తలు నేను ఏం చెప్తున్నాను, ఒక చోట బలంగా ఎమ్మెల్యేలు ఉన్న చోట కొన్ని వర్కౌట్ అవుతుంటాయి. ఇప్పుడు నేను చెప్తాను చూడు, అది అనకాపల్లిలో అతను ఒక నియోజకవర్గం, నేను ఎక్కడో అది పోయింటి, చాలా స్ట్రాంగ్ ఉన్నాడు లీడర్ అతను ఎమ్మెల్యే. ఆయన అన్ని పనులు తెలుగుదేశం వాళ్ళు ఆడ ఇబ్బంది పడతారంటుంటారు. ఆయన ఎమ్మెల్యే స్ట్రాంగ్ ఉన్నాడు, అన్ని వాళ్ళు చేయించుకుంటాడు. ఇప్పుడు ఈ 17, 18 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పిఠాపురంలో, మాకు అక్కడ వర్మ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉన్నాడా లేదా గమ్మన? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో బాగున్నారు. పిఠాపురంలో వచ్చి వర్మ గారు చూస్తేనేమో వర్మ గారి పరిస్థితి ఏమో బాగలేదంటున్నారు. బాగున్నారు ఆ వర్గంకి ఈ వర్గం నేను ఐక్యత ఉందంటారా? నీకు ఒకటే చెప్తా, బాగలేడు అనలేదు నువ్వు. ఇక్కడ తినో అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా లీడర్షిప్లు మారినప్పుడు. ఇక్కడ అన్నీ తెలుగుదేశం ఉంది కనుక ఇక్కడ జనసేన కార్యకర్తలకి ఇప్పుడు వాల్మీకి ఫెడరేషన్ ఇచ్చాం, వరుణ్కి అహూడా చైర్మన్ ఇచ్చాం, ఇంకా కొంతమంది చిన్న టెంపుల్ కమిటీలు ఇచ్చాము, చాలా ఇచ్చినాము. అవన్నీ లిస్టు నీకు చెప్పిమంటే తెచ్చి జనసేనకి ఎన్ని ఇచ్చాం, బీజేపీ ఎన్ని ఇచ్చాం నీ ముందు పెడతాను ఈ జిల్లా దామాస్ ప్రకారం. మరి ఎందుకు సింగనమల కాన్స్టిట్యున్సీ? నేను నీకు అదే చెప్పాను, ఎవరైనా కాదు నేను సింగనమలలో జనసేన కానీ బీజేపీ నాయకులు ఒక లిస్ట్ ఇచ్చి మేము ఇంతమంది ఉన్నాం, ఇన్ని టెంపుల్ కమిటీస్ ఉన్నాయి, ఇన్ని స్టోర్లు ఉన్నాయి, నేను అవన్నీ తెప్పిస్తాను, ఎన్ని ఇచ్చినా చూపిస్తాను ఖచ్చితంగా. మళ్ళీ ఖచ్చితంగా అంటే అదే అదే ఇప్పుడు మాటల వరకు పరిమితమా లేకుంటే కార్యాచరణలో? ఇక్కడ అమ్మాయి చాలా ఎడ్యుకేటెడ్, అమ్మాయి కూడా పాజిటివ్ మైండ్, 100% చేపిస్తాం. ఇప్పుడు 100 స్టోర్లు ఉంటాయి, నేను చెప్పేది 100 స్టోర్లు ఉంటే 10 స్టోర్లు వాళ్ళకి ఇప్పిస్తాము, 20 స్టోర్లు కానీ ఆ 2 పార్టీలకు ఇస్తాము. అంటే అది ఎక్కడ బలమైన మా నాయకుడు ఉన్న చోట కాకుండా ఓవరాల్గా దామాసి ప్రకారం 100 స్టోర్లు ఉండవు అనుకో, ఆ 100 స్టోర్లలో 10, 20 వాళ్ళ ఆ ప్రాంతంలో ఎక్కడ వాళ్ళకి అవకాశం ఉంటే అక్కడ ఇప్పిస్తాం. మా కేడర్ బలంగా ఉండిన చోటు ఇమ్మంటే ఎట్లా ఇస్తారు? ఓకే, మీరు ఇదే కాన్స్టిట్యూన్సీ ఇలాగే ఉండండి. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమంటారు? చంద్రబాబు నాయుడు నాయుడు ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, ఇచ్చిన మాట ప్రకారం. అప్పుల పాలు చేసిన గవర్నమెంట్ అంటున్నారు, అంటే మీరు కూడా దానికి మించే చేసినామనేసి అంటున్నారు కదా. చూడండి, నేను మీరు 2 విషయాలు ఇక్కడ చెప్పాలి. మా నాయకుడు ఎప్పుడు కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ అభివృద్ధి కానీ మరి సంక్షేమాన్ని 2 సమపాలు నడిపిస్తాడు. అప్పుడు అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమమే. ఇప్పుడు 2 పాలు, ఇప్పుడు పోలవరం, ఈరోజు అమరావతి, ఈరోజు వైజాగ్ స్టీల్ రైల్వే జోను, ఈరోజు స్త్రీశక్తి బస్సెస్ ప్రజలకు అందిస్తున్నాయి, సూపర్ 6లో అన్నీ ఈరోజు మేము చేస్తున్నాము. కానీ ఎక్కడ కానీ అవాంతరాలు జరగడం లేదే, బడ్జెట్ లేదని. గతంలో మీరు అప్పుడు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఆ వార్తాపత్రికలు, ఆ మీడియా పత్రికల్లో మీరు వచ్చిన వార్తలు, ఇప్పుడు మా జిల్లా ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు గట్ల రాజేంద్ర ప్రసాద్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టలేదే. ఈరోజు ఇంత అమౌంట్ బడ్జెట్లు తెస్తా ఉన్నారంటే మా నాయకుని పైన అపారమైన నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వానికి కూడా. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇస్తున్నాం. ఓకే, అంటే మీరు తెచ్చినవి కూడా అప్పులే కదా, నిధులు ఇస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో. ఈరోజు ఇంత గ్రాంట్ ఇస్తున్నారంటే ఎట్లా ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వంలో మేము భాగస్వాములము. ఓకే, అంటే గత ప్రభుత్వంలో మీరు అంటే ఎక్కువ అప్పులు చేశారు, అది అవన్నీ చెప్పేది వాటికి అన్నిటి కూడా మేము ఆలోచన చేస్తే మా నాయకుడు దీర్ఘకాలిక పెట్టుబడులకి మరి ఈరోజు రెవెన్యూ పెంచాలని ఈరోజు బడ్జెట్ పెంచారు. ఈరోజు రాయలసీమకు కూడా నీళ్ళు ఇచ్చేదంటే అభివృద్ధి, ఈ రాయలసీమకి నీళ్ళు ఇస్తే ఆర్టికల్ అప్ చేయాలనేది కూడా మా నాయకుని ధ్యేయం ఉంది. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, గూగుల్ వచ్చింది, ఇవన్నీ ఉద్యోగ కల్పనలే కదా. ప్రభుత్వం ఇంతకు ముందుకి ఇప్పటికి ప్రతినిత్యము పని చేయాలని రాత్రింపగలు ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు సార్ కానీ మా ఐటీ శాఖ మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి ఎలా బాడీలో పెట్టాలా, ఎలా అభివృద్ధి చెందాలా, ఈ ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేస్తున్నారు కదా.
ఎక్కడ నువ్వు చూపించు. ఏ నాయకుడైనా ఇప్పుడు లోకేష్ బాబు గారు నిరంతరం ఢిల్లీకి పోతున్నారు ఏదో ఒక కార్యక్రమం తీసుకొని. ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు 4 సార్లు 5 సార్లు సంవత్సరానికి దావోస్కు పోయి పెట్టుబడులు తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు లేని మారుమూల ప్రాంతానికి ఈరోజు రోడ్లు వేపిస్తున్నాడు. చరిత్రలో ఎప్పుడు రోడ్డు లేని ప్రాంతాలకి. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అదంటారు. లోకేష్ గారి విజన్ ఏంటంటారు? లోకేష్ గారు ఈ దేశానికి ఇప్పుడు ఉండే టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈరోజు భవిష్యత్ పిల్లలకు, అట్టడుగు వర్గ పిల్లలకు విదేశ విద్య కల్పించాలా, టెక్నాలజీ నేర్పించాలా. రెండోది ఈ ప్రాంతాల అభివృద్ధికి తీసుకొని వచ్చి 20 లక్షల ఉద్యోగ కల్పన ఎలా చేయాలని నిరంతరం తాపత్రపడతా ఉన్నాడు. అంటే దాంతోపాటు సేమ్ యాజిటీజ్గా కార్యకర్తలకు కూడా సమన్యాయం చేయాలా, కార్యకర్తలు కూడా చూసుకోవాలని చెప్పేసి అని అంటున్నాను. నేను ఒకే విషయం మీరు గమనించాలా, ఈ భారతదేశంలో ఏ పార్టీ కానీ ఇన్సూరెన్స్ ఉండే పార్టీ ఏదైనా ఉందో, ఒక కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఒక కుటుంబంలో ఏదైనా చనిపోయి ఆ పిల్లలు విద్యా వస్తుంటే దానికి ఒక మోడల్ స్కూల్, తెలుగుదేశం స్కూల్ పెట్టండి. ఒక కుటుంబంలో అనారోగ్యంగా ఏదైనా అయితే బసవ తారక రామారావు వాళ్ళు ఉంది. ఒకవేళ ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే మా భవనమ్మ గారు, మా తల్లి భవనమ్మ గారు కూడా కుటుంబాలు దత్తత తీసుకుంటాం. ఇంత అభివృద్ధి చెంది నిరంతరం బాలకృష్ణ గారు కూడా బసవ తారక హాస్పిటల్లో నిరంతరం పేదలు మొత్తం కుటుంబం ప్రజల గురించి ఆలోచన చేసే కుటుంబం. వైసీపీ కుటుంబంలో ఉండే అధినేతలు ఆస్తులు కొట్లాడుతున్నారే, తగాదాలు పడుతున్నారే, పబ్లిక్ జనంలో రోజు మీడియాలో మాట్లాడుతున్నారు అన్న చెల్లెలు తల్లి. ఓకే, ఇది మీరు చెప్పింది బాగుంది. సేమ్ వీళ్ళు ఏ కుటుంబం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, భువనేశ్వరి తల్లి గారు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు అంటే బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరికీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. వీళ్ళు ఈ విధంగా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పేసి అంటారు. ఇవే మీ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ అలవాట్లు కావచ్చు, అది మెయిన్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది. ఇదే లక్షణాలు మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ నాయకులు కానీ ఎందుకు లేదంటారు? నీకు లేదని ఎట్లా తెలుస్తుంది? మొత్తం అంతా మీరు ఎక్కడైనా తీసుకోండి, అనంతపురం పట్టణం తీసుకోండి, సింగనమల తీసుకోండి, గుట్టగల్ తీసుకోండి, ప్రతి ఒక్క చోట తీసుకోండి. మీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నటువంటి మీ జిల్లాలోనే, మీ కాన్స్టిట్యున్సీలోనే కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకటి. రెండోది, కార్యకర్తలకు సరైన న్యాయం జరగడం లేదు. 2. మూడోది వచ్చేసి ఎవరైతే మీ కూటమిలో భాగస్థులై ఉన్నారో, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వారికి కూడా సమన్యాయం జరగడం లేదు అనేది ఉంది. దీని పట్ల మీరు ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నాను, మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు ఒక పోస్టు ఒకరికో ఇద్దరికో ఇస్తారు. మిగతా వాళ్ళు మాకు రాలేదని అసంతృప్తి ఉందని గతంలోనే చెప్పినాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సమన్యాయం జరగలేదని ఏ నాయకుడైనా బహిరంగ మాట్లాడినాడా? ఇప్పుడు ఈ జిల్లా అధ్యక్షుడు వరుణ్ గానే, ఈ జిల్లాకు సంబంధించిన జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ మాట్లాడినారా? ఊహ అంతే. అది ఇప్పుడు పిచ్చాపాటుగా మాట్లాడుతుంటారు ఎక్కడన్నా, అదే అంశం కాదు. జినానిటీ ఎప్పుడు వస్తుంది? ఆ నాయకులు వచ్చి మా కార్యకర్తలకు మాకు న్యాయం చేయడం లేదని మాతో కానీ పార్టీ అధినేతలతో కానీ మాట్లాడినప్పుడే దాని జినానిటీ వస్తుంది. మామూలుగా ఓటోలు గారు బస్టాండ్లో రస్తాలోనో మాట్లాడే పిచ్చపాట కార్యకర్తలకు సరి చేయలేదు, కార్యకర్తలకు న్యాయం చేయలేదు అంటే ఉండే పోస్టులు ఎన్ని ఉంటాయి? ఎంతమంది కార్యకర్తలు ఉంటారు? దశల వారీగా అందరికి కూడా న్యాయం జరుగుతుంది. ఎవరెవరు ఏ స్థాయిలో ఎప్పుడెప్పుడు జరగాలని 3 పార్టీల అధినేతలు ఆలోచన చేస్తున్నారు. దానికి అందరికీ న్యాయం జరిగేదానికి విశ్వ ప్రయత్నం జరుగుతూ ఉంది. పార్టీలో కూడా ఈ వ్యక్తి ప్రజల్లో ఉండాలా లేదా, ఈ వ్యక్తి పార్టీకి గత 5 ఏళ్ళుగా పనిచేసినాడా లేదా, 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాడా లేదా, కొలబద్ధకం వేసుకొని ఈరోజు పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు ఊహలు వేరు, నేను చెప్తే కదా, ఇమాజినేషన్ వేరు, రియాలిటీ వేరు. కార్యకర్తలకు ఎవరికి కానీ కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూడా మా యువ నాయకుడు భుజాన్ని వేసుకొని వాళ్ళకి ఈరోజు మీరు నమ్ముతారో లేదో సామాన్యునికి ఈరోజు పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. ఒక గ్రామ స్థాయి కమిటీ సభ్యునికి, బూత్ కన్వీనర్కి ఈరోజు పోలిట్ బ్యూరోలో స్థానం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు, ఈరోజు వచ్చిందని. పోలిట్ బ్యూరో పార్టీ నిర్ణయాత్మకమైన బాడీలోకి మామూలు కార్యకర్తలు పోతున్నారంటే అది మా యువ నాయకుని యొక్క నిర్ణయం. అదే మీ యువ నాయకుడు కూడా బాధపడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అట్లా కాదు, మామూలు అసంతృప్తి వస్తుంది అనేది ఆయన కూడా బాధపడుతున్నారు అనేది ఇప్పుడు చెప్తాను. ఆయన ఆ దృష్టిలో
చెప్పడం ధర్మము చెప్తా ఉన్నాడు. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలనేదే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడున్న ఫలితాల కన్నా మళ్ళా నేను చెప్తే కదా, భవిష్యత్తు బాగుండాలంటే అప్పుడప్పుడు అదే భవిష్యత్తు బాగుండాలంటే 2029లో మళ్ళీ మీరు జెండా ఎగరేయాలి అంటే ఇదే సమన్వయం, అంటే ఇదే పట్టుదల, అంటే దీనికి ఇంకా రెట్టింపు ఉంటుంది. అందరి పైన మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మన ఇద్దరు ఇక్కడ కూర్చొని ఎక్కడ కావాలంటే తెలుస్తుంది. నువ్వు నేను ఇక్కడ ఇదే పట్టుదలతో ఉన్నారా అంటారా? 100% ఉంటాడు మా యువ నాయకుడు. ఆయన మీ నాయకుడు బాగున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు వెళ్తున్న మార్గం అన్నీ బాగున్నాయి. కానీ కింది స్థాయికి వచ్చే లోపల, ఎమ్మెల్యే స్థాయికి వచ్చే లోపల వాళ్ళే కొంతమంది, అంటే మీ యొక్క చైర్మన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి సమన్యాయం జరుగుతుందంటారా లేదంటారా అని నేను ఒకటే చెప్తాను. ఒక నియోజకవర్గంలో 2,80,000 70,000 మంది ఉంటారు. ఒక పార్టీ కార్యకర్తలు 5,000 నుంచి 15,000 మంది వరకు ఉంటారు ఒక నియోజకవర్గం. వాళ్ళందరికీ కొంతమందికి స్టోర్లు వస్తాయి, కొంతమందికి ఫీల్డ్ అసిస్టెంట్లు వస్తాయి, కొంతమంది పార్టీ పదవులు వస్తాయి, కొంతమందికి డైరెక్టర్లు వస్తారు, కొంతమందికి చైర్మన్లు వస్తారు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఊహించుకొని వాళ్ళ కాగడం చేసాక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి అవకాశాలు ఎవరెవరికి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. కొంతమంది ఎగ్జాంపుల్ కొన్ని 2-3 ఎక్కడో జరిగి ఉండొచ్చు. అవి పార్టీ దృష్టికి, మా దృష్టికి కానీ పార్టీ దృష్టికి తీసుకోకపోతే రీషఫ్లింగ్ చేసి వాళ్ళకి అకామిడేషన్ చేస్తున్నారు. ఇప్పుడు చేయడం అనేది క్వశ్చనే లేదు. జిన్యానిటీ ఉండి వాళ్ళ కరెక్ట్ కార్యకర్తలు ఉంటే ఇప్పుడు లోకేష్ బాబు గారు కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఖచ్చితంగా వాళ్ళు గౌరవించే దాంట్లో వెనక 2 ఆలోచన లేదు. జనసేన కూడా ఇప్పుడు పార్టీ కూడా వాళ్ళు కూడా ప్రక్షాళన చేస్తున్నారు. బీజేపీ కూడా పెద్ద ఆర్గనైజింగ్స్ ఉన్నాయి, 40-50 ఆర్గనైజేషన్ ఉన్నాయి బీజేపీలో. అవన్నీ కూడా క్రమాలుగా వాళ్ళందరూ కూడా గాడిలోనే ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఎక్కడైనా బహిరంగంగా ఏ నియోజకవర్గంలో అయినా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా? లేదే. గొడవలు జరుగుతున్నాయి నేను చెప్తున్నా, గొడవలు అనేది అభిప్రాయ భేదాలు. అవే గొడవలు అనరు. అంటే పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా ఏమి, నువ్వు ఒక విషయాన్ని అడుగుతావు, నేను అదే విషయాన్ని అడిగినప్పుడు ఆ సమస్య పెద్దదై కనబడుతుంది. అంతేగాని గతంలో పోల్చుకుంటే గతంలో జరిగిన అరాచకాలు, గతంలో జరిగిన కొట్లాట్లకి ఎమ్మెల్యేలకి మంత్రులకి జరిగితే మా దాంట్లో ఎక్కడైనా కనబడతా ఉందా? ఇప్పుడు మాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. ఈరోజు ఆయన నాకు ఫోన్ చేసి రేపు మీ ప్రోగ్రామ్ ఏమి, రేపు ఎక్కడ పోదామంటే నేను ఆయన అడుగుతున్నాడంటే ఎంత కోఆర్డినేషన్ ఉంటే అడుగుతారు. ఇంతకుముందు ఎవరైనా ఇన్ఛార్జీలు మంత్రులు మాట్లాడాలన్నారా వైసీపీ ప్రభుత్వంలో? మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జనం కలిసే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనా డైరెక్ట్ కార్యకర్త పోయి మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడడం వల్ల మీకు సమస్యలు కనబడతా ఉన్నాయి. అప్పుడు ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. వాళ్ళపైన ఆరోపణలు ఎందుకు సోదరా, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలే కలిసే పరిస్థితి లేరు. ఇప్పుడు ప్రజలు మళ్ళీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వేచ్ఛగా ఎవరైనా మాట్లాడే ప్రజాస్వామ్యం ఉండేది తెలుగుదేశం ముందు నుంచి. ఇక్కడ అన్నీ జరుగుతూ ఉన్నాక ఇప్పుడు ఇంత సమైక్యత ఉంది, మేము వచ్చినాక ఇంత జరుగుతుంది అన్నప్పుడు ఎందుకు మరి ఈ యొక్క అంటే వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటారు? వ్యతిరేకత ఎప్పుడు నీకు జనసేన రిజల్ట్ ఇప్పుడు ఒకటి మళ్ళా ఎన్నికలు వచ్చేందుకు వ్యతిరేకత ఉందా లేదనేది తేల్చలేము. వ్యతిరేకత అనేది నువ్వు ఊహించుకుంటున్నావు. అంటే ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఓడిపోతే ఎలక్షన్ వ్యతిరేకత, మళ్ళీ గెలిస్తే ఏముంది? 100 రూపాయలు మేమే గెలుస్తాము ఖచ్చితంగా. 100కి 100 రూపాయలు మళ్ళా కూటమినే వస్తుంది. ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఈ దేశంలో ఒక మోడల్ ఇది. అంటే 2029 తర్వాత వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుందాం. 100కి 100 రూపాయలు. ఆ రోజు నాకు ఛాలెంజ్ చేస్తాను, ఈ రోజే చెప్తున్నాను, మళ్ళీ తెలుగుదేశము కూటమి అధికారంలో ఉంటుంది ఈ రాష్ట్రంలో. మరి మీరు ఇంత బల్లగుద్ది చెప్తున్నారు కదా, మరి ఎందుకు అంటే గుంటకల్ ఎమ్మెల్యే మీద కావచ్చు, అనంతపురం ఎమ్మెల్యే మీద కావచ్చు, సింగనమల ఎమ్మెల్యే మీద కావచ్చు, చాలా అంటే మీరు ఏదైతే అధ్యక్షుడిగా ఉన్నారో ఏం చేస్తున్నావు తెలుసా? ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఎందుకు ఈ కబ్జాలు ఇప్పుడు నువ్వు నేను ఇద్దరు పోదాం, ఏడు వ్యతిరేకత ఉందో అక్కడ ఇద్దరు పోదాం. ఏ విషయాలు మీరు గ్రహించండి. వ్యతిరేకత ఎంత బలంగా మనం పోయే అవసరం లేదు, కొడితే వచ్చేస్తాయి కదా. నేను ఒకటేను, నువ్వు అభియోగం చేస్తున్నావు ప్రజల్లో. ఎందుకు నువ్వు ఎక్కడైనా కానీ చెప్పేది బహిరంగంగా ఎమ్మెల్యేలు నాకు అన్యాయం చేసినారని ఎవరైనా మాట్లాడినారో దాఖలు తీసుకోరా?
ఊరికే అభిప్రాయాలు అట్లా కాదు. చైర్మన్ ఇప్పుడు గారే ఒకటి అన్నారు వినండి కదా. అన్నా, నీకు ఒకటే చెప్తున్నానన్నా, ఇప్పుడు ప్రతి హోటల్లో రెజ్జం లేట్ అయితేనే సీటు లేదని ఇంకో హోటల్కి పోతారు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకోలేకపోతే రెండోసారి లైన్లో ఉంటే వాడు ఇంకో బంకుకు పోతాడు. జనంకి ఫాస్ట్ రిజల్ట్ కావాలా? ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఇవన్నిటినీ జిల్లా అధ్యక్షునిగా మీరైతే కరెక్ట్ సూట్ అయ్యారనుకోండి, జిల్లా అధ్యక్షుడు ఇవన్నీ ఎలా ఎలా ఇది అన్నీ సమన్వయం చేస్తాం, అందరూ సంతోషపెడతాం. పార్టీలు అయినాక, వ్యవస్థలు అయినాక అన్నీ క్రమంగా అభివృద్ధిలో కానీ వాళ్ళకి అవకాశాలు ఇచ్చే దాంట్లో ఎలాంటి డోకా ఉండదు. నిజమైన కార్యకర్త, కష్టపడిన కార్యకర్తకి 100కి 100 తెలుగుదేశం సాయం చేస్తుంది. ఓకే, దాంట్లో రెండు ఆలోచనలే. బోగస్ కార్యకర్తలు, సీజనల్ పాలిటిక్స్, పొద్దుతిరుగుడుపులు రాజకీయ నాయకులకి ఇవి పని ఉండదు. ఇప్పుడు కూడా మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. 1919 నుంచి 24 వరకు ఎవడైతే నష్టపడినాడో, ఎవడైతే కష్టపడినాడో, ఎవడైతే కేసులు ఉన్నావో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేది మా పార్టీ పాలసీ తీసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మొత్తానికి ఓవరాల్గా చూస్తే మీరు ఎటువంటి మీ ఎమ్మెల్యేలు కానీ మీ వాళ్ళు కానీ ఎవరు ఎటువంటి తప్పులు చేయలేదంటారు. ఇప్పుడు ఎటువంటి అంటే ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు రెండు అంటారు. విషయాలు గత 5 సంవత్సరాల్లో జరిగిన వీడియోస్ అని వేపిద్దాం. అప్పుడు పబ్లిక్లో వచ్చిన గ్రీవెన్స్లు అన్నీ చూద్దాం. ఇప్పుడు మా 2 ఏళ్లలో మా గ్రీవెన్స్లు చూద్దాం. యూ టు డిసైడ్ పబ్లిక్. అప్పుడు ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎంత దోపిడీ జరిగింది, ఎన్ని కేసులు అయినాయి. ఇప్పుడు నా మీద 8 కేసులు ఉన్నాయి. ర్యాలీ చేస్తే కేసు, పోలీస్ స్టేషన్ దగ్గర పోతే కేసు. ఇప్పుడు అట్లా ఎన్ని కేసులు అయినా చూపించు. ఏ నాయకుని పైన కేసులు పెట్టినాం చూపించు. ఇప్పుడు చెప్పు. అంటే ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేసి వైసీపీ వాళ్ళు రెడ్ బుక్కే నడిచింటే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటుండ్రే. ఏమట్లా రెడ్ బుక్కే రాజ్యాంగం అనుకోనింటే మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, సంవత్సరంన్నర లోపల బయటకు వస్తున్నారుగా. 4 ఏళ్ళు బయటకు రాకున్నట్లే ఎంత నిర్బంధం. ఈ రాష్ట్రంలో 33 సెక్షన్ పెట్టి 5 సంవత్సరాలు పరిపాలించింది ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ర్యాలీ లేవు, ధర్నాలు లేవు, ఏమీ లేవు. ఏం పెడితే వైసీపీ కేసు 33 సెక్షన్ త్రూఅవుట్ 5 years ఉంటుంది. అది ఇప్పుడు ఉందా? అంటే పరిపాలనా విధానం చూడండి ఎంత తేడా ఉంది. 5 సంవత్సరాలు 33 సెక్షన్ ఉంటుందా? కొన్ని సీజనల్లో ఉంటుంది, కొన్ని అకేషన్స్లో ఉంటుంది. త్రూఅవుట్ 5 years ఉండేది. వాళ్ళకి లేదు సెక్షన్, తెలుగుదేశం వాళ్ళకి మాత్రం 33 సెక్షన్ పెట్టి కేసులు పెట్టి 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 దాదాపు ఇప్పుడు మా తెలుగుదేశం నాయకులు 60 నుంచి 70,000 మంది ఈరోజు కేసుల్లో ఉన్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ 2 ఏళ్ళు అయింది, ఎంతమంది ఉన్నారు లిస్ట్ ఇవ్వండి, తీసుకొని రండి, చూద్దాం, స్టాటిస్టిక్స్ పెడదాం. చెప్పు మళ్ళీ 33 సెక్షన్ 5 సంవత్సరాలు రన్ చేయగలరు. ఇప్పుడు మేము పెట్టామా? అంటే ఏం లేవంటారు. ఇప్పుడు ఉద్దేశంగా చేస్తే అది ఎవరైనా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ తన చట్టం తను పనిచేస్తుంది. ఉద్దేశంగా మేము వైసీపీ నాయకులు ఇంట్లోకి పోయి గోడలు పీకేది, ఇండ్లు పీకేది, ఇంట్లో దూరేది, ఇవన్నీ ఏమన్నా చేసినామా? ఇప్పుడు ఏ వైసీపీకి ఆయన ఇంటికాడకు పోయి తెలుగుదేశం వాళ్ళు గలాట్ చేస్తున్నారని చూపించు. అంటే అంబటి గారి మీద చేశారు కదా. అంబటి గారు మా భాష ఏమండేది, నీకు ఊరిగా ఉండేదాన్ని. అంటే ఒక గ్రంథాలయం చైర్మన్ లేడీ కూడా ఆయన్ని కూడా ఈ రాష్ట్ర సన్నివేశం అట్లా కాదు. మీరు ఎవరైనా కానీ క్లియర్గా చూడాలి. ఇప్పటికి కానీ అంబటి రాంబాబు భాష ఉండారా? మేము అలా మాట్లాడినామా 5 ఏళ్ళు ఎప్పుడైనా? ఏమి చేసినా తప్పు. అంటే నీకు ఉంటే వాస్తవం. మనము ఇద్దరిది విజయబుల్ చూద్దాం. అంబటి రాంబాబు ముందు నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఎట్లా మాట్లాడినా ఈరోజు ఎట్లా మాట్లాడినా చూడండి. వాస్తవాలు ఎవరైనా మర్చిపోము కదా. వీడియో ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, రీల్స్ ఆయనే పెట్టిండే, ఆయన పెట్టిండే, మన పబ్లిక్ పెట్టిండు, అన్నీ చూడండి. ఆయన భాష ఏమండి అది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఓకే నారాజు గారు, ఇప్పుడు మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మీరు జిల్లా అధ్యక్షునిగా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయారు. ఓకే, ఎందుకంటే మీ కాన్స్టిట్యూన్సీ, మీ జిల్లాలో మీ ఎన్నైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో
చాలా చోట్ల చాలా అయితే అన్ని జరుగుతున్నాయి, అంటే ప్రతి ఒక్కటి నేను అన్ని ఒకటే వస్తున్నాయి. ఇక్కడ కానీ మళ్ళా ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు నేను ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నా. సమర్థించుకుంటూనే అట్లా కాదు ఇక్కడ. అధ్యక్షునిగా అట్లా ఏం కాదు. నేను ఒకటే చెప్తున్నా, అధ్యక్షునిగా మీరు ఏం చేయాలనుకున్నారు, ఎలా దాన్ని నూటికి 100 రూపాయలు ప్రతి మీరు చెప్తున్నారు. చెప్పేది అది బా- 100 రూపాయలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను దాన్ని స్పందించడం మా ధర్మం. ఒక వ్యక్తి కానీ ఒక నాయకుడు కానీ ఒక సమస్య వస్తే సంబంధించి ఎమ్మెల్యేలకి నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది చూడండి, ఇది ఏమన్నా ఉంటే సాయం చేయండి అని ఓకే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చి 4 నెలలు అవుతుంది దాదాపు. అట్లని మా ఆఫీస్కి కుప్పలు రావడం లేదే. ఏదో 1-2 కేసులు వస్తున్నాయి, పిలుస్తున్నాం, ఆ ఎమ్మెల్యేకి చెప్తున్నాం, ఆ ఎమ్మెల్యే కూడా లేదు ఇంకో రకంగా చేద్దాం, ఇంకోటి సాయం చేద్దామని చెప్తున్నారు. ఇక్కడ అన్నీ కార్యకర్తలు ఆర్థికంగా లేదు, ఇదేదో పని జరగాల, ఏదో ఒకటి ట్రాన్స్ఫర్ జరగాల, చిన్న పనులు ఉంటాయి, అన్నీ చేస్తాము, దాంట్లో ఏమి ఇబ్బంది ఏమి లేదు మాకే. కార్యకర్తలు ఉండే పార్టీ ఇదే పార్టీ, కార్యకర్తలు గౌరవించే పార్టీ ఇదే పార్టీ, కార్యకర్త అధినేత, కార్యకర్త కోసం ఎంత దూరమైనా పోతాం. అదే లోకేష్ గారు ఏమంటున్నారంటే కార్యకర్త ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మేము ఆయనకి 100 రూపాయలు న్యాయం చేసాకే మేము ముందుంటాము. అదే ఆయన దారిలో ప్రయాణించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అందరూ ఉన్నారు. ఓకే, అందరూ ఉన్నారు, అందరినీ మీరు నడిపించాలా వస్తుంది ఇప్పుడు ఒకటిను ఒకేసారి ఇప్పుడు అభిప్రాయ భేదాలని ఉంటాయి, ఊరికొరు మాట్లాడుకుంటాం, అవసరం లేదు ఉంటే అది పని చేసుకొని పోతాము. అందరూ కూడా సమన్వయంతో ఉన్నారు, ఎవరు వేరే రకం, అందరూ తెలుగుదేశం గొడుగు కింద ఉండాల్సిందే, పార్టీనే ఫైనల్, వ్యక్తులు ఇక్కడ లేరు, పార్టీ సుప్రీం, పార్టీని కాదనే పెద్ద వ్యక్తి ఎవరూ లేరు, ఉండరు కూడా. ఓకే ఓకేనా? ఓకే, ఇప్పుడు రాజధాని విషయానికి వచ్చే లోపల అమరావతిని తీసుకొచ్చారు, ఆంధ్ర ప్రజలందరికీ అమరావతి రాజధాని అనేసి మీరు అన్నారు, ఓకే బాగుంది. కానీ వైసీపీ వాళ్ళు వచ్చేసే లోపల మా విగన్ అనే దాన్ని తీసుకొని వచ్చారు, దీని మీద మీరు ఏమంటారు? నేను ఒకటే చెప్తాను, 2014 నుంచి 19 వరకు ఒక పవిత్ర యజ్ఞంగా ప్రతి ఊర్లో పవిత్రమైన జలాల్ని, మట్టి, ఆ ప్రాంతంలో ఉండే పవిత్రతను తీసుకొని వచ్చి సాక్షాత్తం భారత ప్రధాని కూడా తాను కూడా యమునా నది జలాలు పార్లమెంటు మట్టిని తెచ్చి అక్కడ పవిత్రత కురికించారు. మనం హిందూ దేశంలో ఉన్నాం కనుక హిందూ సమాజం ప్రకారం ఆ ప్రాంతం యొక్క పవర్ని అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు చేసినాం, ఈ దేశంలో ఉండే పవిత్ర నదుల జలాలు తెచ్చినారు. అది కొన్ని కారణాల వల్ల కొన్ని ఉద్దేశము 5 ఏళ్ళు నాశనం చేశారు. 600 రోజులు దాదాపు అక్కడ ఇచ్చిన భూముల రైతులు ధర్నాలు చేశారు, పాదయాత్ర చేశారు. నీవు మావిగాన అనేది నీ 5 ఏళ్ళు ఎందుకు పెట్టలేకపోయినావు? ఆ రోజు ఈ ఆలోచన ఎందుకు రాలేదు నీకు? ఆ రోజు ఇదే మావిగానే నువ్వు ఆపద పెట్టాలా, విశాఖపట్నంలో రాజధాని పెడతాను 3 రాజధానులు అన్నావే, ఈరోజు ఎందుకు మళ్ళీ మావిగానే అంటున్నావు? ఈరోజు నీలాంటి పరిపాలన తుగ్లకులు వస్తారని భారతదేశ చరిత్రలో జరగని తీర్మానం ఈరోజు జరిగింది. పార్లమెంట్, అసెంబ్లీ, రాజ్యసభ చేసి రాష్ట్రపతి ముద్ర కూడా పడింది, అది చట్టమైంది. నీ జీవితాంతరం నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చట్టాలు మారుస్తానంటావు కదా, నువ్వు మళ్ళీ అధికారంలోకి రావాలా, నీకు అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం రావాలా, నీ అనుకూలమైన రాష్ట్రపతి చట్టం రావాలా. ఆ రోజు ఉంటుంది కదా, ఈ రోజే నేను మారుస్తానంటావు అంటే నీకు ఎంత క్రైమ్ మెంటాలిటీ ఉంటుంది? ఇంతమంది దేశం మొత్తం మీద దాన్ని ఏకాభిప్రాయం తీసుకొని వస్తే ఇంత ఆంధ్రప్రదేశ్లో రైతులు భూములు ఇచ్చి ఫ్రీగా వాళ్ళ మనోవాదాలు చూసి ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చిన పవిత్ర మట్టాన్ని, పవిత్ర జలాల్ని కూడా నువ్వు ఎమోషన్ నువ్వు ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నావు అంటే నీ రాజకీయ పరిజ్ఞానం ఉందా లేదా? నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే ఇప్పుడు మా విగన్ అనే ప్రస్తావన వచ్చినప్పటి నుండి వ్యాపారస్తులు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, చాలామంది సందిగ్ధంలో నిలబడిపోయారు. నీకు బ్లాక్ మెయిల్ ఇదే నేను చెప్తున్నాను, బ్లాక్ మెయిల్ అనేది వాళ్ళు సందిగ్ధంలో నిలబడి ఇలా అంటున్నారు, వాళ్ళు అలా అంటున్నారు, మా పరిస్థితి ఏంటి ఎవరు వాళ్ళు. నేను ఒకటే చెప్తాను చూడ, ప్రతి చోట డిస్టర్బెన్స్ చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి క్రైమ్. రప అంటున్నారు, మెడికల్కి వస్తే ఎవడేస్తాడు టెండర్ అని నేను చూస్తాను అంటే ఈ 11 సీట్లు ఉన్నోడు నువ్వు బెదిరిస్తున్నావు అంటే నీ నైజం ప్రపంచానికి తెలుస్తూ ఉంది. ఈరోజు రాజధాని దేశం, ఒకప్పుడు నేను రాజధాని ఉండాల్సింది అదే కరెక్ట్ అని 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీలో నువ్వే మాట్లాడినావు, మళ్ళీ నువ్వే దాన్ని నేను ఇల్లు ఈడే కట్టుకున్నాను అన్నావు. ప్రతి గంటకి నువ్వు మారుతాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అమరావతి, ఈ రోజు వరకు కట్టుబడి ఉన్నాడు.
నువ్వు కట్టబడడంలే, నీలో ఒకటే కోణాలు చూస్తున్నావు. ఆ రోజు ఇదే రాజధాని అన్నావు, మాకు సంతోషము, మాకు ఇన్ని ఎకరాల భూమి కావాలని నువ్వే అన్నావు అసెంబ్లీలో సాక్షిగా. మళ్ళీ తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే, ఈ రాజధాని ఉంటుందని నేను కట్టుకున్నాను అన్నావు. తర్వాత 3 రాజధానులు తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఎప్పుడైతే రాజధాని అమరావతి అయిపోతుందో మావి కానీ తీసుకొని వచ్చినాం. అంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టడం, రాజకీయ పాపం గడపడం తప్ప వేరే ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా, ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగ కల్పన రావాలన్నా, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలన్నా, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలో ఒక అమరావతి అనే ఒక అద్భుతమైన దేవతల రాజధాని అని, ఇది ఒక ఎమోషన్ అని ఎమోషన్తో ఆడుకుంటున్నాడంటే ఇంకా ఆయన రాజకీయ నాయకుడు అనుకుంటున్నారా? క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నాడు కనుక భాష వస్తే రపరప, నేను వస్తే మళ్ళీ 2వ సినిమా ఉంటుంది, జగన్ 2 ఉంటుంది, ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు? ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావే నువ్వు, భాష తెచ్చుకో ఫస్ట్. నువ్వు మాట్లాడితే ఏం భాష పోతుంది బయటికి అనేది నేర్చుకో. నీ టీం మొత్తం అట్లే మాట్లాడుతున్నారు. ఏ నాయకునికైనా భాష ముఖ్యం, భావన ముఖ్యం. భాష ఏముంది? ఇప్పుడు గతంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారనేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. కానీ విద్యా వైద్య రంగంలోకి మళ్ళీ నెక్స్ట్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగం ఎందుకు వెనుకబడింది అంటారు? ఎందుకు వైద్య కళాశాలని ఎందుకు మీరు పీపీపీ విధానానికి ఇవ్వాలనుకుంటే? ఇప్పుడుండే వెసులుబాటులో 10 కాలాలు రన్ కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ, ఇవి మెడికల్ కాలేజెస్కి మనం మరి ఏమి చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి పీపీపీ మోడల్ తెచ్చాడు. ఈరోజు చెప్తాను చూడండి, ఈరోజు హైదరాబాద్ సిటీ 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలన్నప్పుడు అందరూ విమర్శించారు ఆయన. ఈరోజు బెంగళూరులో ఎయిర్పోర్ట్లో ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలంటున్నారు, అదే మద్రాసులో ఇంకొక ఎయిర్పోర్ట్ స్థలం చేయాలంటున్నారు, బాంబేలో ఈరోజు ఇంకొక ఎయిర్పోర్ట్ స్థలం, కానీ హైదరాబాద్లో ఇంక 25 సంవత్సరాలు అయినా అక్కడ స్థలం ఉంది. అంటే ఆయన ఒక పెద్ద విజనరీ. ఆ రోజు 5,000 ఎకరాలు తీసుకుంటే ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఎందుకు, 2,000 ఎకరాలు 1,000 ఎకరాలు చాలదు, 500 ఎకరాలు కావాలన్నారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత కావాలన్నా ఎస్టాబ్లిష్ చేసేది ఒకే దగ్గర జరుగుతూ ఉంది. ఇప్పుడు అదే బెంగళూరులో తర్వాత దాన్ని చేశారు కెంపేగౌడ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మళ్ళీ సారకుండా వేరే ఎయిర్పోర్ట్ తయారు చేసుకుంటున్నారు, ఇంకో దగ్గర ఎయిర్పోర్ట్ ప్రయత్నం చేస్తున్నారు, సెమీ 2 ఎయిర్పోర్ట్లు. ఓకే, అది చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి. ఇప్పుడు ఇంకోటి ఏదో అడిగారు కదా మీరు, వైద్యం గురించి నేను పీపీ మోడల్కి ఇది ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్ అంతేగాని ఇప్పుడు ఖచ్చితంగా అయితే మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తారంటారు. పిలిచినాము టెండర్లు, వాళ్ళు పాల్గొకుంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా విద్య అంటారా, మా నాయకుడు మా ఫోటోలు వేసుకోలే, మా నాయకుడు బ్యాగుల పైన జగన్ లాగా ముద్రించుకోలే, మా నాయకుడు బుక్కుల మీద ఏం ఫోటోలు పెట్టుకోలే. ప్రజలకు నాణ్యమైన విద్యించే, నాణ్యమైన భోజనం పెట్టి ప్రతి ఎమ్మెల్యేనే నెలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి స్కూల్కి పోయి వాళ్ళతో పాటు భోజనం చేయండి అంటున్నాడు. ప్రతి లీడర్ పొమ్మంటున్నాడు. నువ్వు అప్పుడు చెప్పినావు 5 ఏళ్ళు ఎప్పుడైనా నాడు నేడని ఫోటోలు పెట్టినావు, పోదామరా నువ్వు నాడు నేడు ఎన్ని ఉన్నాయి, ఈరోజు మౌలిక సదుపాయాలు స్కూల్లో ఎలా ఉన్నాయి, ఆనాడు ఎలా ఉండవు, ఛాలెంజ్ చేసి చూపిద్దాం రమ్మను. అంటే నాడు నేడు జరగలేదంటారా? ఫోటోలకే పరిమితమైంది. కొన్ని స్కూల్కి ఏదో పెయింట్లు కొట్టడము, రంగు వేయడము, వైసీపీ రంగు వేయడము, అనేవాడు అంతే. సచివాలయాలు పెయింట్ వేసాడు పాయ. ఇప్పుడు సచివాలయాలు ఎవరు మళ్ళీ అదే సచివాలయాలు మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అంటే మరి మీరు కూడా వాలంటీర్ విధానానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అది ఇందుకు ముందు నేను ఒకటే చెప్తాను చూడండి, ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని విషయాలు జాగ్రత్త. వాలంటీర్ వ్యవస్థ నుంచే ప్రజలు వ్యతిరేకత వచ్చింది అన్నాడు. కానీ అది చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసిన ఒక అనేకమైన అభిప్రాయాలు వ్యతిరేకంగా వచ్చడం, దాన్ని తాత్కాలికంగా వేసినాడు. కానీ నేను చేయను అని ఎప్పుడు చెప్పలేదే. సందర్భరహితంగా అది దశల వారీగా అభివృద్ధి అనేది ఇప్పుడు సూపర్ 6 భాగంగా ఒక్కొక్కటి చేసుకొని వస్తాడు. స్త్రీశక్తి దివ్యాంగులకు ఇచ్చినారు, ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వకుండా ఫ్రీ. సూపర్ 6 అన్నీ అయిపోయాయి ఖచ్చితంగా. ఏదో 1-2 చిన్న ఉండే, అది కూడా తొందరలో ముగిస్తాం. ఓకే, అంటే అది పాసిబుల్ అంటారా? 100% ఇప్పుడు ఇవ్వాల్సింది ఒక ఒంటరి మహిళలకు ఏదో ఇవ్వాలా, అది ఒకటే పెండింగ్ ఉన్నట్లుంది. ఇంకేదైనా ఉంటే చేస్తారు. మా ముఖ్యమంత్రి గారు విజనరీ, ఆయన ప్రతిదీ 100% చేస్తాడు. ఓకే, జిల్లా అధ్యక్షునిగా మీరు అనంతపురం జిల్లాని ఏ విధంగా మలచాలనుకున్నారు? ఈ ఎక్కడైతే అసమ్మతి ఎక్కడెక్కడ ఉందో, అంటే ఇప్పుడు అనంతపురంలో కావచ్చు,
2 వర్గాలు 3 వర్గాలు ఉన్నాయి అనంతపురంలో, అనంతపురం కాన్స్టిట్యున్సీలో. ఏ వరకు ముందు పేర్లు చెప్పు నాకే. ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గారి వర్గం ఒకటి అంటున్నారు, అయిన మనుషులు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనను ఒప్పుకోవడం లేదు. ఈ విధంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాదరావు, అవును, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు. అవును. ప్రజెంట్ వర్గాలు అనేది ఏమి లేదు, అందరితో తెలుగుదేశం నాయకులు పోతా ఉన్నారు. ఇక్కడ వర్గాలు అనేది ఊహ మాత్రమే, ఎవరు వాస్తవంగా లేరు, అందరూ వస్తున్నారు ఇక్కడ అక్కడ. ఎప్పుడైతే ప్రభాకర్ చౌదరితో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు దగ్గుబాటి ప్రసాద్తో ఉన్నారు, దగ్గుబాటితో ఉండే వాళ్ళందరూ ప్రభాకర్ చౌదరి గౌరవంగా మాట్లాడిస్తున్నారు కదా. మాట్లాడుకోకుండా ఎవరు ఉన్నారు చూపించు, కంటగట్టి గోడలు కట్టుకొని ప్రభాకర్ చౌదరి దగ్గర పోకోకుండా వాళ్ళు ఎవరు ఉన్నారు చూపించు. అందరూ మాట్లాడతారు, ఎవరు అవసరం ఎవరు ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తారు నాయకుల్లో. ప్రజలు కూడా కార్యకర్తలు ఆయన ప్రభాకర్ చౌదరికి అవకాశం వస్తే ప్రభాకర్ చౌదరికి సపోర్ట్ చేస్తారు. ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే కనుక ఆయనకు సపోర్ట్ చేయాల్సిందే బాధ్యత మా అందరిది. ఇప్పుడు ఎమ్మెల్యేని గౌరవించాలా, ఇక్కడ ఎమ్మెల్యే కొంత పాజిటివ్నెస్ ఉండే ఉంటుంది. అధికారం పార్టీలో ఎమ్మెల్యే అంటే అంత అయితే కొంచెం సపోర్ట్ చేస్తారు అందరూ. మీరు సపోర్ట్ చేస్తున్నారు అంత బాగుంది, కానీ నెగిటివిటీ ఏం లేదంటారు. నేను ఒకటే చెప్తున్నాను, పార్టీ పరంగా ప్రభుత్వ పథకాల పరంగా ప్రభుత్వ సంక్షేమ పరంగా వ్యతిరేకత లేదు. మీకు ఎట్లా కనబడుతుందో వ్యతిరేకత నాకు పరిపాలన పరంగా ప్రజలకు అంటే మీరు పార్టీ పరంగానే చూస్తున్నారా, ప్రజల పరంగా చూస్తున్నారా? ప్రజల పరంగా మాట్లాడుతున్నారా, పార్టీ పరంగా మాట్లాడుతున్నారా? ప్రజలు భాగమే కదా ప్రభుత్వం. మీరు ఎంతసేపు ఉన్నా మీరు పార్టీ గురించి ప్రజలు ముఖ్యమా, పార్టీ మీ పార్టీలో ఉన్నటువంటి పార్టీ గురించి మీరు అన్ని సవ్యంగా చేస్తున్నారు కానీ అని. ప్రజలకు అందాల్సిన పెన్షన్ అందుతా ఉందా లేదా, అది ప్రభుత్వం బాధ్యత. ఓకే. గ్యాస్ ఫ్రీ సిలిండర్ అందుతుందా లేదా, అది ప్రభుత్వ బాధ్యత. మరి మేము ఏమైతే అనౌన్స్ చేసినామో రైతు భరోసా ప్రజలకు అందుతా ఉందా లేదా, ఈరోజు టిట్కో ఇల్లులు ప్రజలకు ఇస్తున్నామా లేదా, ఇంక ఏమి చేస్తే ప్రజలకు చేయలేము. అంటే ఇప్పుడు అనంతపురం జిల్లాలో మద్యం విషయంలో కావచ్చు ఇవన్నీ నీ బలమైన నా లోపల ఉండేది నేను ఒకటే ఓపెన్ చేస్తాను. ప్రజలు వ్యతిరేకత వస్తుందని నువ్వు అనుకుంటున్నావు, వ్యతిరేకత వస్తే రోడ్లకు వస్తారు ప్రజలు, రోడ్ల పైన వచ్చి మా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడతారు. మళ్ళీ క్యాడర్ వ్యతిరేకత అంటున్నాం, క్యాడర్లో ఒకరికో ఇద్దరికో కొన్ని చిన్న సంఘటనలు జరిగింటాయి, ఒకే 10 అడిగింటారు, ఒకే స్టోరో లేదా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అభిప్రాయ భేదాలు వస్తాయి. అది సరిపోతుందని నేను చెప్తున్నాను కదా. తెలుగుదేశం అభిమాని కానీ కార్యకర్త కానీ 40 ఏళ్ళుగా చూస్తున్నాను, ఈ పార్టీ మారే నాయకుడు కానీ కార్యకర్త కానీ లేదు. ఒకరో ఇద్దరు టికెట్ వచ్చినప్పుడు టికెట్ రాకున్నప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది అంతే తప్ప ఈ పార్టీకి మారే కార్యకర్త ఎప్పుడు 40 ఏళ్ళుగా నేను చూడలేదు. నిజమైన కార్యక్రమం మారుడు. మీరు 40 ఏళ్ళుగా చూడలేదనేసి మీరు అంటున్నారు. ఇదే విషయానికి వస్తే అనంతపురం ప్రజలు కూడా మేము ఎదుర్కొంటున్న సమస్యలు 40 ఏళ్ళలో ఎప్పుడూ ఎదుర్కోలేదు అంటున్నారు. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే అందరూ అతనే డ్రైవ్ చేయాలనుకుంటారు అంతే తప్ప జరిగిండేది ఏమీ లేదు. జరిగిండేది ఇంత అయితే చూపించేది ఇంత చూపిస్తాను. కొన్ని ఏదైనా జరిగింటే ప్రభుత్వం దాన్ని చేస్తుంది. ఇప్పుడు జరిగింది తప్పు లేదనంటే ఎవరైనా కానీ చట్టం తన పని తను చేస్తుంది. మనమేం అతీతులు కాదు. అలాంటి సమస్యలు మీరు అధ్యక్షత వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు కొన్ని 3-4 నియోజకవర్గాలు ఉన్నాయి అంటున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు? ఇప్పుడు ఎవరైనా కానీ నేను ఈ మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను, మీరు సమస్యను సమస్యగా చూడకుండా సమస్య పరిష్కారంగా రండి. అది ఎందుకు పరిష్కారం కాదో చూద్దాం. మీరు సమస్య అనుకునే ఉంటారు, సమస్యను పరిష్కార దశంగా ఆలోచించి సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే. జిల్లా అధ్యక్షునిగా బాగా చెప్పారు. జిల్లా అధ్యక్షునిగా అంటే ఎటువంటి సమన్వయం కోల్పోకుండా అంటే అందరూ సమానంగా ఉండాలనేది అన్నీ బాగా చెప్పారు. ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్గా మీరు ఏం చేయాలనుకున్నారు? ఎటువంటి సమస్యలు మీరు చూశారు? నేను సంవత్సరం కింద నేను ఆర్టీసీకి వచ్చినప్పుడు నాకు కూడా కొంత అవగాహన లోపం ఉండి కొన్ని డిపోలు అన్ని దాదాపు 30 డిపోలు తిరిగాను. అక్కడ ఉండే లేబర్లు కానీ అక్కడ ఉండే ఇబ్బందులు కానీ అన్ని గురించి నా బోర్డులో పెట్టించి నేను ఒక ప్రజెంటేషన్ చేసి ఆ ప్రజెంటేషన్ తర్వాత మౌలిక సదుపాయాల గురించి ఈ ప్రాంతానికి ఎక్కువ తీసుకుని వచ్చాను. గుత్తి బస్ స్టాండ్ కానీ రాయదుర్గం బస్ స్టాండ్ కానీ ఇప్పుడు ఈ ఆర్ఎం బస్ స్టాండ్ 14 ఏళ్ళ నుంచి పడిపోయిన బస్ స్టాండ్ని ఈరోజు ఆర్ఎం కన్స్ట్రక్షన్ నా జోన్లో దాదాపు మొన్న బడ్జెట్లో నేను 48 కోట్లు పెట్టాను. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ బస్సెస్
నా జోన్కు 250 నుంచి 350 బస్సులు వస్తున్నాయి. ఓకే. దానికి ఇప్పుడు టెండర్లు కూడా పిలుస్తున్నారు. సబ్ స్టేషన్స్ కానీ ఎలక్ట్రికల్ బస్సెస్ గ్రౌండ్ ఇటు ఏమేమి చేయాలనేది కూడా చేస్తున్నారు. సో దాన్ని కూడా ఈరోజు అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ప్రతి బస్ స్టాండ్ కూడా ఈరోజు కలకలాడుతుంది. శ్రీశక్తి వచ్చిన తర్వాత అన్నీ తాగునీటి అయితేనే మరి మరుగుదొడ్ల శుభ్రత అయితేనే అది ప్రయారిటీ కింద మేము తీసుకుంటున్నాం. ప్రయాణానికి భద్రత, సురక్షిత, శుభ్రత ఇవన్నీ కూడా తీసుకొని ఈరోజు సంపూర్ణంగా ప్రయాణం సంతోషంగా పోతున్నారు. ఎప్పుడూ లేనంత 50 కోట్ల మంది 6-7 నెలల్లో తిరిగారు ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సెస్లో. ఇంత ఆనందంగా ఉన్నారు మహిళలు అంటే. ఫ్రీ బస్సెస్ ఏనండి, ఈరోజు ఫ్రీ బస్సెస్ నుంచి ఇక్కడుండే బస్ స్టాండ్లో ఉండే వ్యాపారస్తులు కానీ జిఎస్టీ కానీ బయట వ్యాపారాలు కానీ అన్నీ అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ఆర్థికంగా మార్పులే జరుగుతూ ఉన్నాయి. ఒక కుటుంబ లేడీస్కి సాధికారకంగా ఆర్థికంగా 5,000 నుంచి 6,000 రూపాయలు వాళ్ళకి మిగులుతుంది. ఒక్కొరికి చదువుకున్న పిల్లలకైతే, ఉద్యోగస్తుల చిన్న కుటుంబాలు అయితే అందరికీ ఈరోజు ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారు. ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఓకే. మీ మార్కు మీరు కష్టపడి ఒక 100 రూపాయలు. నా జోన్లో 52 బస్ స్టాండ్లు ఉన్నాయి. 52 బస్ స్టాండ్లు చిన్న రిపేర్లకి ప్రతి బస్ స్టాండ్ ఒక విజబుల్ తీసుకుపోయి మా బోర్డు మీటింగ్, నాకు బోర్డులో కూడా చైర్మన్ కానీ ఎండీ గారు కానీ సభ్యులు కానీ అందరూ గౌరవించి వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం దీని అభివృద్ధి చెందాలని అందరూ కూడా సహకరిస్తున్నారు. ఓకే. మీరు చెప్పింది అంత బాగుంది. కానీ ఏంటంటే ఇక్కడ ప్రజల్లో ఒక చిన్న సమస్య వచ్చింది. ఏంటంటే ఇన్ టైంకి బస్సు అంటే రేపు మార్నింగ్ అంటే ఇక్కడ 5 గంటలకు బస్సు ఉంది అంటే ఆ 5 గంటల బస్సు క్యాన్సిల్ అయింది కాంది అనేది ఏం అనౌన్స్ చేయరు. 5 గంటల బస్సు వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు ప్రజలు. కొన్ని ఏమవుతామంటే ఇప్పుడు బస్సెస్ కొంత 15 ఏళ్ళు కానీ 15 లక్షలుగా తిరిగిన బస్సెస్ని స్క్రాప్ కింద చేస్తాము. కొంచెం బస్సెస్ షార్టేజ్ వస్తుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 750-1500 బస్సులు ఇచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు వచ్చింది అంత సఫిషియెంట్ అవుతుంది. ప్రయాణాలు పర్సెంటేజ్ పెరిగింది, ఆక్యుపేషన్స్ పెరిగింది ప్రయాణం చేసేదానికి. ఇప్పుడు ఒక బస్సు పోయేదానికి ఒకే రూట్కి 2 బస్సులు పోయినా ప్రయాణం ఎక్కువ అవుతా ఉన్నా కనుక ఆ ల్యాపింగ్ ఉంది. తొందరలో అది కూడా పరిష్కారం అవుతుంది. ఓకే. ఆ సమస్య ఉండదంటారు? ఉండదు. ఇంకా ఏం మార్పు తీసుకురావాలనుకున్నారండి? గౌరవ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచన చేస్తున్నారు. బస్ స్టాండ్లు కూడా ఆధునికంగా ఉండాలా, టెక్నాలజీ జోడించండి, ఎలక్ట్రికల్ బస్సు, డీజిల్ బస్సెస్లు అన్నీ కూడా క్రమంగా మార్చుకోవాలా. ఈ రాష్ట్రంలో 8,500 బస్సెస్ ఉంటే 8,500 దశల వారుగా 1,500 ఇట్లా ఒక 4 సంవత్సరాల ప్రణాళిక వేసుకొని మొత్తం ఎలక్ట్రిక్ వ్యవస్థ తీసుకురావాలా. డీజిల్ కన్జంప్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఎలక్ట్రికల్ అయితే బాగా డెవలప్ అవుతుంది, స్మూత్ ఉంటుంది, పొల్యూషన్ పోతుంది, ప్రజల ఆరోగ్యం కానీ ప్రయాణం కానీ సుఖంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రికి కూటమి ప్రభుత్వం ఆలోచన అది. ఓకే. 2029 రాబోతుంది. ఓకే. 2029 డీలిమిటేషన్ జరుగుతుంది, నియోజకవర్గాలు పెరుగుతాయి అంటున్నారు. మా పూల నాగరాజు గారిని ఒక ఎంపీ గాను ఎమ్మెల్యే గారిని చూసే అవకాశాలు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను చూడండి, రాజకీయాలు ఎట్లా ఉంటామంటే మనం అడిగింది ఎప్పుడూ జరగదు. ఏ పరిస్థితుల్లో అది రావాలో ఆ పరిస్థితులు వస్తుంది. నాకు ఈ పార్టీ అన్నా కానీ నాయకుని పైన నాకు అపారమైన నమ్మకం ఉంది. నాకు ఎలాంటి అన్యాయం జరగదు. నాకుండే విశ్వాసం, ఈ పార్టీ పైన నాకుండే కమిట్మెంట్, వాళ్ళు నా పైన పెట్టే విధానం ఈ రోజుకి నేను చెప్తా ప్రతిసారి అధికారం అనుభవిస్తాను. ఆ రోజు ఏం పరిస్థితి వస్తే ఆ నాయకుడు నిర్ణయం తీసుకొని నేను కట్టుబడి అంటే సీట్లు పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఖచ్చితంగా మా నాయకుని ఆలోచన ద్వారానే నేను పోతాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉండవు. మా నాయకుడు ఇది ఉంది కరెక్ట్ అంటే అది చేస్తాను నేను, అంతే అంట. దాంట్లో 2 ఆలోచన వద్దు. ఎవరికి పోటీ కాదు, ఎవరిని విమర్శించేది లేదు. ఓకే. జిల్లా అధ్యక్షునిగా జిల్లా కార్యకర్తలు అంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు, జనసేన కార్యకర్తలకు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ అంటే సమన్వయం కోల్పోయి అంటే సరైన న్యాయం జరగడం లేదు తమ ఎమ్మెల్యేల దగ్గర అనే వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు న్యాయం చేయగలరా? 100% నేను విషయాన్ని కరెక్ట్గా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోతాను. జనసేన అధ్యక్షుల్ని బీజేపీ అధ్యక్షులతో కూడా నేను మాట్లాడి వాళ్ళ విషయం షార్ట్అవుట్ చేసి వాళ్ళకి సాయం చేసేదానికి నా ముందు ఉంటాను. ఓకే. మీరు చివరిగా అంటే మీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే చైర్మన్లకు కావచ్చు ప్రతి ఒక్కరికి మీ జిల్లా అధ్యక్షునిగా మీరు ఇచ్చే సందేశం ఏమిలే, ప్రభుత్వం అధికారంలో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ అభివృద్ధి, ఈ రాష్ట్రం ఆనందంగాను ఆరోగ్యంగాను ఆర్థికంగా బలపడాలని నిరంతరం శ్రమ పడుతున్నారు.
ఈ రాష్ట్రానికి నీళ్లు, విద్య మరి ఉపాధి కల్పించాలని నిరంతరం పోరాడుతున్న ప్రభుత్వాలకి మనం అందరూ కూడా చేయుతునియాల. ఏదైతే మన ఆశయాలకు మన నాయకుడు ఉన్నాడో ఆ ఆశయాల అనుగుణంగా మనం అందరూ ప్రయాణించాలి. ఓకే, చివరిగా ఒకటే ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు కూడా మీ జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్నాయి, అవి కూడా వస్తున్నాయి. ఈ వీళ్ళలో ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరగబోదు అనేది ఒక సందిగ్ధంలో ఉన్నారు ప్రజలంతా. ఒకటి కార్యకర్తలకు కూడా ఎవరికి వస్తుంది ఎవరికి రాదని, అంటే ఇప్పుడు వర్గపోరు ఒకటి ఉంది, మీ దాంట్లోనే వర్గపోరు ఉంది. అవి వీళ్ళందరికీ ఎటువంటి అంటే సిచ్యువేషన్ వాళ్ళది ఏమైందంటే ఎవరికి న్యాయం జరుగుతుందో ఎవరికి అన్యాయం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారు. పార్టీ ఆ విధంగా ఉంటే మీరు మున్సిపల్లో జెండా ఎగిరేస్తారా? నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ప్రజలు వెన్నుకుంటారో ఆ ప్రాంతంలో బలమైన నాయకుడు ఉంటాడో వాళ్ళకి ఈసారి టికెట్లు వస్తాయి. ఎమ్మెల్యే గారు కూడా గెలిపించుకోవాలనే ప్రయత్నం ఉంటుంది. ఎవరు ఓడిఏ క్యాండిడేట్కి ఎవరు ప్రతిపాదించరు. మీరు చేయాల్సింది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరపున వచ్చే ప్రతి సంక్షేమకారం ప్రజల్లో తీసుకుపోయి మీరు ముందు నిలబడండి, ప్రజలే మిమ్మల్ని ఎన్నుకుంటారు. అంటే కొంతమంది అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది నిలబడాలనుకున్న వాళ్ళు, కొంతమంది అంటే మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలా, ఇంత డబ్బు పెడితేనే మనకి టికెట్ వస్తుంది, దాన్ని కొనుక్కోవాలా అనే భూతద్దంలో చూస్తున్నారు, అంటే కొనుక్కోవాలా అన్న కాన్సెప్ట్తో చూస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? కాదు, ఎవరు డబ్బులు టికెట్లు అమ్మురుబోరు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఈ పార్టీ అలాంటి పార్టీ కాదు. మీరు ప్రజల్లో బాగుండి మీకు మంచి పేరుండి మీరు సేవాభావంతో రాజకీయాలకు వస్తే 100% మీకు న్యాయం జరుగుతుంది. అంటే తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో మీదే జెండా ఎగరేస్తారంటారు? 100% ఖచ్చితంగా 100% ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ వచ్చి కలుస్తాం మిమ్మల్ని. ఖచ్చితంగా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ నాగరాజ్.